హాయ్ హలో అందరికీ నమస్కారం. సెహరీ స్టూడియోస్, ఎంజీఆర్ ఫిలిమ్స్, గీతాంశ్ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మించిన సినిమా లవ్ రెడ్డి అక్టోబర్ 18న థియేటర్స్లో మన ముందుకు రాబోతుంది. ముందుగా ఈరోజు టీజర్ లాంచ్కి విచ్చేసినటువంటి మన మీడియా మిత్రులకి అండ్ అలాగే మన టీం మెంబర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఆల్రెడీ పోస్టర్ చూశారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ లవ్ అంటే మీ అందరికీ తెలుసు. సో ప్రతి ఒక్కరికి పాస్ట్లోనో, ప్రజెంట్లోనో, ఫ్యూచర్లోనో ఏదో ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ మా లవ్ రెడ్డి సినిమాలో కూడా మీకు ఒక అద్భుతమైన లవ్ స్టోరీ ఉంటుంది. చూసి మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో మీతో ఇంకా చాలా విషయాలు మాట్లాడే ముందు టీజర్ చూశాక మాట్లాడదాం. సో ఈరోజు టీజర్ రిలీజ్ చేస్తుంది ఎవరంటే, ఫస్ట్ మీడియా అంటేనే మాకు ఒక మంచి సెంటిమెంట్. సో వాళ్ళు రిలీజ్ చేస్తే ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ హిట్ అని మేము నమ్ముతాం. సో అందుకే ఈరోజు మా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తుంది మీడియాతోనే. మా టీజర్ని మీడియానే లాంచ్ చేస్తుందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ మైక్ పాస్ చేయరా. అందరికి నమస్కారం. లవ్ రెడ్డి టీజర్ రిలీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హియర్ వి గో. టీజర్ ప్లీజ్. అవును సార్. సమాన సింహారెడ్డి లెక్క ఫ్యాషన్ స్టోరీయా? కాదు సార్. అవును సార్. సమాన సింహారెడ్డి లెక్క ఫ్యాషన్ స్టోరీయా? కాదు సార్.
వా ఫెంటాస్టిక్ టీజర్. సో మా మీడియా వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి ఫస్ట్ వాళ్ళని అడుగుతాను. సార్ ఎలా అనిపించింది మీకు టీజర్? బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ లవ్ రెడ్డి స్పెషాలిటీ చాలానే ఉన్నాయి. సో యాక్చువల్గా ఇది ఒక మంచి ట్రూ లవ్ స్టోరీని ఇన్స్పైర్ చేశారని నాకు తెలిసింది. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సినిమా చేశారని నేనే మీకు హింట్ ఇచ్చేసినట్టున్నాను. సో అండ్ లవ్ రెడ్డి సినిమా అక్టోబర్ 18న థియేటర్స్లోకి వస్తుంది. మీరందరూ తప్పకుండా వెళ్ళి ఒక మంచి ఎమోషనల్ ప్యూర్ లవ్ స్టోరీ చూసి బయటకు వస్తారని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. సో హియర్ వి గో, బ్యానర్ ప్లీజ్. ఎస్ అండ్ మైత్రి డిస్ట్రిబ్యూషన్ అందిస్తున్నారు అంటే సినిమా ఏ రేంజ్లో ఉందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే సో సెహరీ స్టూడియోస్ అండ్ అలాగే ఎంజీఆర్ ఫిలిమ్స్, గీతాంశ ప్రొడక్షన్స్ బ్యానర్లో అక్టోబర్ 18న సినిమా మన ముందుకు రాబోతుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన లవ్ రెడ్డి టీమ్ని స్టేజ్ మీదకి పిలుద్దాం. సో ముందుగా మా సినిమాలోని పాటలకు అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు అజయ్ సాయి గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ అలాగే చిన్న సినిమాలు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయో మనందరికీ తెలుసు. బట్ వాటికి అన్నిటికన్నా కష్టమైంది ప్రొడ్యూసర్ దొరకడం. సో అట్లాంటిది మా 3 బ్యానర్స్ కలిసి ఈ సినిమాని ఒక అద్భుతమైన సినిమాగా మలిచి మన ముందుకు తీసుకొస్తున్నారు. అందులో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మా పిల్లర్ ఆఫ్ ద ఫిలిం మదన్ గారు ఈరోజు ఇక్కడే ఉన్నారు. మదన్ గోపాల్ రెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. సో ఎలా అంటే ఒక పని పిచ్చి. సో ఒక మంచి కథని రాసుకొని టీం అందరినీ అరేంజ్ చేసుకొని ఎంత టైం పట్టినా కూడా ఓపిక్గా ఒక అద్భుతమైన సినిమాని మన ముందుకి చెక్కి తీసుకొచ్చారు. సో మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మా లవ్ రెడ్డికి పెద్ద హీరో స్మరణ్ రెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఎస్ అండ్ అలాగే మీరు ఇందాక టీజర్లో చూశారు అండ్ ఇక్కడ పోస్టర్లో కూడా చూశారు మా అందమైన మా ముద్దుగుమ్మ, మా చందమామ, మా గార్జియస్ హీరోయిన్ శ్రావణి గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత అన్నీ తానయ్యి అన్నిటికీ నిలబడి ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చి అక్టోబర్ 18న జనాలకి చూపించడానికి రెడీ అయిపోయాడు మా హ్యాండ్సమ్ హీరో అండ్ మా పక్కింటి మనిషి అంజన్ రామచంద్ర. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఎస్ అండ్ అలాగే టీజర్లో చూసాము అద్భుతమైన విజువల్స్ అందించారు. సో డిఓపి వరప్రసాద్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. సో ముందుగా మీరు చాలా లేట్గా వచ్చారు కాబట్టి మీకే మైక్ ఇస్తున్నా. పిలిచింది నువ్వే కదమ్మా, లేట్గా అనుకుంటున్నారు కదా మనసులో.
టీం వచ్చేసరికి మీడియా వాళ్ళు కూడా పక్కకి వెళ్ళమ్మా అని అనేది ఒక యాంకర్ని. సో ముందుగా వరప్రసాద్ గారు ఒకసారి ఇక్కడికి రండి. మీరు మాట్లాడే ముందు మీరు ఆణిముత్యాలని వదులుతారని మా వాళ్ళు చెప్పారు, అందుకని బొకే ఇద్దామని. మీకోసమే ఇది, లేట్గా వచ్చినందుకు. ఓకే, సో వరప్రసాద్ గారు ఫస్ట్ మాకు ఒక చిన్న సిగ్నేచర్ ఉంది. మన సినిమా టైటిల్ లవ్ రెడ్డి కాబట్టి పాస్ట్లోదో ప్రజెంట్లోదో మీది ఒక లవ్ స్టోరీ చెప్పి మాట్లాడాలి. ఏమో సార్ చాలానే ఉంటాయి, కానీ వాటిలో ఏదో ఒకటి చెప్పమని. పోన్లీ ప్రెజెంట్ పెళ్ళైన తర్వాత లవ్ స్టోరీ ఉండకూడదని ఎవరు సార్ చెప్పింది? అర్జున్ రెడ్డియా? మా మీడియా వాళ్ళే వైలెంట్గా ఉన్నారు కదా సార్. సార్ నేను అడిగింది లవ్ స్టోరీయే. నేను ఇంకా స్టార్ట్ చేయలేదమ్మా, ఓకే ఓకే. మేమంతా కొత్త వాళ్ళం కదా, సో మాకు కొద్దిగా టెన్షన్ ఉంటే పట్టుకుంటాను సార్ మీకోసం. ఏం చెప్తే బాగుంటుందని ఆలోచనలు ఉన్నారు. అన్ని స్టోరీలు ఉన్నాయా సార్ మీ దగ్గర? నేను చెప్పడం మొదలు పెడితే కొద్దిగా ఇబ్బంది పడతారు అంతే మీరు అందరూ. వద్దులేండి సార్, ఇబ్బంది పడే వద్దు. సార్ నా పేరు ఖమ్మంపాటి శివశంకర్ వరప్రసాద్. స్మరణ్ రెడ్డితో నేను దాదాపుగా 10 years నుంచి జర్నీ చేస్తున్నాను అండి. నాని అంటే నాకు బేసిక్గా ఎమోషన్ ఒక షార్ట్ ఫిల్మ్ నుంచి నాకు బాగా పరిచయం. మేము కలిసి పనిచేస్తాం. హీరోయిన్తో అయితే నేను ఫస్ట్ టైం పనిచేస్తున్నానండి. సో ఇంకా మా ప్రొడ్యూసర్స్, మా మ్యూజిక్ డైరెక్టర్తో కూడా నేను ఒకసారి ఎమోషన్తో మనం కలిసి పనిచేస్తామండి. సారీ. సో ఇలాంటి ట్విస్ట్లన్నీ వస్తుంటాయి నిదానంగా ఒక్కొక్కటిగా. సో ఫస్ట్ క్వశ్చన్ యాంకర్ అడిగినట్టుగా లవ్ స్టోరీ కదా అడిగింది. నాకు ఇంకా పెళ్ళి కాలేదండి. అయితే మీ దగ్గరే చాలా స్టోరీస్ ఉంటాయి కదా సార్. పెళ్ళైతే ఒకటే స్టోరీ, అవ్వకపోతే చాలా. అలాంటిది ఏమి అంత దురదృష్టం రాలేదండి, లవ్ ఫెయిల్యూర్ లాంటివి. సో నాకు ఆ సబ్జెక్ట్ మీద అంత అవగాహన లేదు బేసిక్గా అమ్మాయిల మీద. బట్ సినిమాటోగ్రఫీ అనేది నేను జేఎన్టీ కాలేజ్లో నేర్చుకున్నాను, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో. బట్ రైట్ నౌ ఫీల్డ్స్లో అయితే వర్క్ చేస్తున్నాను. ఎవరైనా ఆఫర్ ఇస్తే వెళ్ళడం, కలవడం. అలా స్మరణ్ కూడా నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉండడం వల్ల అతను చేసే షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇప్పుడు నేను పిలుస్తుంటాడు. అలా చేసిందే నేను కూడా చేశాను అనమాట. నేను వన్ ఆఫ్ ద సినిమాటోగ్రఫర్ ఈ సినిమాకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ స్మరణ్. థ్యాంక్ యూ అంజన్. సార్ మైక్ తీసేసుకోవట్లేదు సార్, మైక్ మారుస్తున్నాను. మీ వాయిస్ చిన్నగా వస్తుందో మైక్ చిన్నగా వస్తుందో తెలియక మైక్ మార్చాను. లేదండి, క్లియర్గానే ఉంది. నేను మాట్లాడతాను, నిదానంగా మాట్లాడతాను. మా సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ అయిన తర్వాత ఏంటనేది పబ్లిక్ మాట్లాడిన తర్వాత మా డైరెక్టర్ సత్తా ఏంటి, మా హీరో సత్తా ఏంటి, మా హీరోయిన్కి ఉన్న క్వాలిటీస్ ఏంటి అన్నీ ఆడియన్సే చూసి చెప్తారు. మేము చేయాల్సినవన్నీ చేసేసాం అనమాట. నెక్స్ట్ రిజల్ట్స్ వాళ్ళే. మేము దాని గురించి వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు కష్టపడద్దు సార్, నేను ఇస్తా. సో మా కొరియోగ్రాఫర్ అజయ్ సాయి గారు, మీరు ఎందుకు లవర్ బాయ్లో ఉన్నారు సార్, అందుకని మీరైనా చెప్తారని చెప్పి పిలిచా. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే లవ్ స్టోరీ చెప్తారని ఆశ. చాలా టైం పడుతుంది, తర్వాత ఫంక్షన్ అయిపోద్ది, అందరూ వెళ్ళిపోతారు, నేను చెప్తానే ఉంటాం మళ్ళీ. షార్ట్గా 1 minute చెప్పేసి లవ్ గురించి చెప్తానండి ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం. సో లవ్ రెడ్డి దీంట్లో వచ్చి నేను 4 సాంగ్స్ చేశాను.
సో స్మరణ్ నానితో నాకు ఎప్పటి నుంచో ట్రావెల్. మేమే అన్నీ చెప్పకూడదు, బట్ చెప్తాను. మంచి సాంగ్స్, ఆడియో, మీరు ఆల్రెడీ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. దీనికి ముందు ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది, మీరు చూసి ఉంటారు. ఎప్పటి నుంచో ప్రయత్నం చేసి ఫ్రెండ్స్గా ఉండి తర్వాత తన డైరెక్టర్ అయ్యి తన్ని హీరో పెట్టి ఒక సినిమా స్టార్ట్ చేసి ఈరోజు ఇంతవరకు వచ్చింది. సినిమా కంపల్సరీ అందరు ఫీల్ అవుతారు చూసి, అంటే ఫీల్ అవుతారంటే ఒక ఫీల్తో బయటికి వస్తారు. అలాంటి ఒక సినిమా ఇది. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక సినిమా ఆడియన్స్ కంపల్సరీ చూస్తారు. డెఫినెట్లీ మీరు చూడండి. నేను ఇదే ప్రసాద్ లవ్లోనే సినిమా చూశాను. అది వేరే ఫీల్డ్లో బయటికి వచ్చాను. సో బాగా చేశారు. స్మరణ్, నాని వీళ్ళిద్దరూ యాక్చువల్లీ ఫ్రెండ్స్. సో ఇద్దరు కలిసి ఈ సినిమాని ఎలా స్టార్ట్ చేశారో చివరి వరకు అదే రిలేషన్లో ఇద్దరు అలానే ఉండి ఈరోజు ఈ స్టేజ్కి తీసుకుని వచ్చారు. కంపల్సరీ ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చి ఈరోజు మైత్రి మూవీస్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో కంపల్సరీ ఆడియన్స్ అందరికీ మంచిగా రీచ్ అవుతుంది. సో వాళ్ళని మీరు అందరూ బ్లష్ చేయాలి. సాంగ్స్ అయితే అదిరిపోయింది. అంటే సాంగ్స్ అంటే నేను చెప్పేది దీంట్లో డ్యాన్స్ గీన్స్ అలాంటివి కాదు, అంత స్టోరీలో ట్రావెల్ అయ్యే సాంగ్స్. సో వాళ్ళతో నేను స్టార్టింగ్ నుంచి స్క్రిప్ట్ నుంచి అన్నీ ట్రావెల్ అయ్యే సినిమా చేశాను. కంపల్సరీ ఒక కొత్త మూవీని చూస్తారు మీరు. అంటే అందరు చెప్పినట్టు నేను ఏదో చెప్పట్లేదు. కంపల్సరీ ఈ సినిమాలో అలాంటి విషయాలు ఉన్నాయి. కంపల్సరీ ఒక ఫీల్తో సినిమా థియేటర్ నుంచి బయటికి వస్తారండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. నా లవ్ స్టోరీ తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ అజయ్ సాయి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ మదన్ గారు. అదే ఫస్ట్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారని కూడా విన్నాను నేను, ఏ స్టోరీ చెప్పాలా అని. ఏ స్టోరీస్ లేవు. ప్రెసెంట్ అయితే మా వైఫే నా లవ్. ఇక్కడ ఉన్నారా మీ వైఫ్? ఇక్కడే ఉన్నారా? అది చెప్పొచ్చు కదా మీరు ముందు. అదే ప్రెసెంట్ అది చెప్తున్నా. ఇప్పుడు మైక్ లేదనుకొని చెప్పండి ఏదన్నా. గట్టిగా అడిగితే చెప్తారా? మీకు బాగా తెలిసినట్టుంది కదండి ఆయన లవ్ స్టోరీస్. పోనీ చెప్పండి. ప్రెసెంట్ లవ్ స్టోరీ మీరు ఇంటికి వెళ్ళా కొట్టనని మీరు మాట ఇవ్వండి. మీరు కొట్టారు కదా, అయ్యో కెమెరా సాక్షిగా చెప్పారు కొట్టనని. పాస్ట్ లేదు మేడం, పాస్ట్ లేదు. బట్ లవ్ గురించి మంచి అభిప్రాయం ఉంది. అందులో స్మరణ్కు చాలా ఎమోషన్స్ ఉన్నాయి లవ్ మీద. అందుకే ఆయన ద్వారా కనెక్ట్ అయ్యి ఈ సినిమా తీస్తాం. అంతే అంతే. ఎమోషన్ చూశారు కదా స్మరణ్ది, ఎమోషన్ సినిమా. స్మరణ్ ఎమోషన్స్ చాలా మంది చూసినట్టున్నారు ఇప్పటికి. అందుకే మంచి లవ్ ఫీల్ ఉంది స్మరణ్లో. ఆ లవ్ ఫీల్తోనే నాని అంటే అంజన్ అండ్ స్మరణ్ 10 years బ్యాక్ నుంచి ఫ్రెండ్షిప్ వాళ్ళది. ఆ ఫ్రెండ్షిప్ ఎమోషన్ అనే షార్ట్ ఫిలిం వచ్చింది. ఆ షార్ట్ ఫిలిం పెద్ద హిట్ అయింది అప్పట్లోనే. అది నాకు నచ్చి అంజన్ అండ్ నేను ఒకే ఊరోళ్ళమే. ఇప్పుడు బార్డర్లో జరుగుతుంది కదా ఆ సినిమా, ఆ బార్డర్లో మేమిద్దరూ ఒకే ఊరోళ్ళమే. అక్కడ నుంచి ఫ్రెండ్షిప్ మాది స్టార్ట్ అయింది 10 years నుంచి. సో వాళ్ళ స్ట్రగల్స్ చూసి స్టార్ట్ అయింది ఈ సినిమా. లాస్ట్ 2 years నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు October 18th వస్తుంది, అందరూ చూడండి. మంచి లవ్ ఫీల్ ఉంది మూవీలో. ఇందాక చెప్పారు కదా కొద్దిగా ట్రూ బేస్డ్ అనేసి. కొద్దిగా ట్రూ బేసిస్ ఉన్న లవ్ స్టోరీస్ మీకే తెలుసు పాస్ట్ మూవీస్ అన్ని ఎలా హిట్ అయ్యాయో. కొత్త పాత అనే ఉండదు. ఫీల్ ఉన్న మూవీస్కి కొత్త పాత అనే ఏమి ఉండదు. మంచి ఎమోషన్స్ ఉన్నాయి. హీరోయిన్ లాస్ట్ 30-40 minutesలో చాలా సూపర్గా చేసింది. ఓకే చెప్పేయచ్చు. మీరు ఏమైనా చెప్పండి ఎక్సెప్ట్ బూతులు, ఏమైనా మాట్లాడచ్చు. బూతులు అనేది ఈ మూవీలోనూ లేవు, మాలోనూ లేవు. అంత ట్రూ సినిమా ఇది, అంత ట్రూ సినిమా. మా స్మరణ్ అంటే బయట నుంచి స్మరణ్కి ఎమోషన్స్ అనేవి తక్కువ ఉంటాయి, కానీ మూవీలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. కాదు, మీరు ఎందుకో స్మరణ్ గారిని ఎక్కువ ప్రేమిస్తున్నట్టున్నారు. ఆయన అంటే ఎప్పుడైనా సినిమా హిట్ అవ్వాలంటే డైరెక్టర్లో దమ్ ఉండాలి. ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఆ కంటెంట్ అంతా స్మరణలో ఉంది. దాన్ని మళ్ళీ అంజన్ యాక్టింగ్ చాలా సూపర్గా ఉంటుంది. సో వాళ్ళు అందుకని 10 years నుంచి ఎన్ని స్ట్రగల్స్ వచ్చినా వాళ్ళిద్దరు కాంబినేషన్ వదలలేదు. సో తీస్తే ఇతనితోనే తీయాలని, ఇద్దరు కాంబినేషన్లోనే ఫస్ట్ మూవీ రావాలని ఇద్దరు స్ట్రగల్ చేస్తే మేము వచ్చినాం 3rd persons అంతే. నేను ఒక్కడనే కాదు, దీంట్లో 7 members ఉన్నారు. అంటే అందరూ కజిన్స్ మేమంతా.
అంత కజిన్స్ కలిపి చేసిన మూవీ లవ్ రెడ్డి. October 18th వస్తుందండి, చూసాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు పెట్టిన డబ్బులు 10 రెట్లుగా తిరిగి మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవేస్ మీ వైఫ్ అంటే మీకు భయం ఉంది కాబట్టి మీరు చాలా సంతోషంగా ఈరోజు ఇంటికి వెళ్ళొచ్చు, లైఫ్లో మిమ్మల్ని అనుమానించరు. థ్యాంక్ యూ. మీ వైఫ్ గారిని కూడా ఇక్కడ పిలుద్దామని. సో యాక్టర్ అండ్ అలాగే మా మదన్ గారి వైఫ్ జ్యోతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. కొంచెం వణుకుతున్నట్టున్నారు మీరు. మీకు ఇందాక చాలా లవ్ స్టోరీస్ తెలుసు అన్నారు కదా మదన్ గారివి, అలా ఒకటేమన్నా? అయ్యో మీరు ఏమైనా చెప్పొచ్చు. ఫస్ట్ వాళ్ళంతా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఓకే ఓకే ఓకే. సో ముందుగా నాకా అంటే మా హీరోయిన్ కాకుండా వచ్చిన హీరోయిన్ నెక్స్ట్ మీరే కాబట్టి అందుకోసం. థ్యాంక్ యూ సో మచ్. చాలా పెద్ద మాట మాట్లాడినారు. నేను యాక్చువల్లీ ఇందులో హీరోయిన్ కాదండి, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ నాది. యాక్చువల్లీ స్వీటీ క్యారెక్టర్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకొకటి, మీ నుంచి మా మూవీ ఐ మీన్ అంటే టీజర్ రిలీజ్ అయింది కదా, ఎంత హ్యాపీ ఉందంటే అక్కడ కూర్చొని నవ్వుతూనే ఉన్నాను. తర్వాత నేను ఇప్పుడు మా మూవీ గురించి చెప్పాలి అంటే, మా టీజర్ చూసిన తర్వాత ఒక్కటే అనిపించింది, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్, అంతే మా మూవీ అంటే అంతే. సో తర్వాత లవ్ అని అన్నారు, ఏమేమో అన్నారు. దీంట్లో మీకు ఏం కావాలండి? లవ్ కావాలా? లవ్ ఉంది. ఎమోషన్ కావాలా? ఎమోషన్ ఉంది. ఫైట్ కావాలా? ఫైట్ ఉంది. తర్వాత మ్యూజిక్ కావాలా? సూపర్. మీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తే మా మూవీ సాంగ్స్ వినండి, సూపర్. లేదు ఫస్ట్ నేను మిమ్మల్ని పిలవకుండా వీళ్ళందరినీ ఎందుకు పిలిచానా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు నేను. యాక్చువల్లీ నేను వెయిట్ చేస్తున్నాను మీరు నన్ను పిలుస్తారు. అయ్యయ్యో. బట్ నేను టీజర్లో లేను. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా నాదే. ఓకే, మీరు ఎక్కడ చూసినా స్వీటీ స్వీటీ స్వీటీ. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా స్మరణ్ గారికి ఏం చెప్పాలి, థ్యాంక్స్ చెప్పినా వేస్ట్. దండం. వేస్టా? థ్యాంక్స్ చెప్పినా వేస్టే. ఇలాంటి వాళ్ళకి అంటే చాలా మందికి ఉంటుంది, మూవీలో చేయాలి, మేము కనిపించాలి, మమ్మల్ని చూడాలి అని ప్రతి ఒక్కరికి ఉండదా? ఉంటుంది కదా. సో అలాంటిది నేను అడగకుండానే నాకు ఛాన్స్ ఇచ్చారు. సో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మా స్మరణ్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మా హీరో గురించి చెప్పాలి, నాకు యాక్టింగ్ రాదు, మేము ఎక్కడ క్లాసెస్కి కూడా వెళ్ళలేదు. నేను 50 టేక్స్ తీసుకున్నాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉన్నాను. బట్ మా హీరో ఇలా భుజం తట్టి, నువ్వు చెయ్యగలవు జో, నువ్వు చేస్తావు, నువ్వు చెయ్యి యాక్చువల్లీ నేను చేసిన తర్వాత ప్రతి ఒక్కరు క్లాప్స్ కొడుతున్నారు. నేనేమనుకున్నా, బాగా చేశాను అనుకున్నాను. అది కాదు, ముందుగా నన్ను ఎంకరేజ్ చేయడానికి క్లాప్స్ కొట్టేవాళ్ళు. సో అలా మళ్ళీ తర్వాత మా హీరోయిన్ గారి గురించి చెప్పాలి. మా హీరోయిన్ ఎంత అందంగా అయితే ఉంటుందో అంతే హోల్ ప్యూర్ హార్టెడ్ పర్సన్ అండి. చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సో ప్రతి ఒక్కరి చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మేమందరం కొత్త వాళ్ళం, సో మాలాంటి వాళ్ళ పైన మీ ఆదరణ, దయ అన్నీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేనా? తర్వాత మా ఆయన గురించి ఏమో అంతేగా ఏమో ఇప్పుడు నేను ఏమైనా అడగాలంటే భయం వేస్తుంది లాస్ట్లో నన్ను ఏమంటారో అని. ఓకే, ఇంకేం లేదండి. లవ్ స్టోరీ ఒకటి చెప్పేసేయండి. మా ఆయనదా? మా ఆయనకి యాక్చువల్లీ చెప్పాలి, మా ఆయనకి లవ్ స్టోరీ ఉంది. ఎందుకంటే మా ఆయన హ్యాండ్సమ్గా ఉంటాడని నా ఫీలింగ్. సో కంపల్సరిగా ఉంటుంది. బట్ అందరి ముందర చెప్తే నా పరువు తీసుకున్నట్టు ఉంటుంది కదా. సో వద్దు. చాలా చాలా థ్యాంక్స్. తర్వాత ఇంకొక విషయం చెప్పాలి, మా బాబు గురించి. నేను షూటింగ్ చెయ్యాలి అన్నా కూడా వాడు చాలా సపోర్ట్ చేశాడు. అమ్మ నువ్వు చెయ్యమ్మా, బాగా చేస్తున్నావు, చెయ్యమ్మా. వాడు చాలా ఎంకరేజ్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ స్వీటీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీకేమైనా గుర్తొచ్చిందా సార్? ఇంత ఎంజాయ్ చేస్తున్నారు కదా ఆమె. నేను ఫస్ట్ డే షూటింగ్కి చిక్బల్లాపూర్ కదా,
షూటింగ్ వెళ్ళినప్పుడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అంతా తిన్న ఈమె స్పాట్లో ఉంది, సీన్ ఏదో తీస్తున్నారు. ఈమె యాక్టివిటీ అంతా చూసేసి ఎవరు ఆమె అని అడిగాను. అయితే ఇలా చెప్పారు, మదన్ వాళ్ళ వైఫ్ అని, తన ప్రొడ్యూసర్. అయితే అవునాను, టిఫిన్ ఫుడ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు 2 రోజుల తర్వాతనే తెలిసింది ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఆమె అన్న విషయం ఆమెకు తెలీదు. ఇది చెప్పలేదు, ఆమెకి తెలీదు. ఆహా, నేను చూసి ఇలా, ఓ ఈమెకి విషయం తెలీదా, తెలిస్తే ఈ టిఫిన్ లంచ్ అంతా కంపల్సరీ దిగదు అని అనుకున్నా. దాని తర్వాత సెకండ్ షెడ్యూల్కి వెళ్ళినప్పుడు ఆమెకి మ్యాటర్. సో ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఆమె ఒక యాక్టర్ అనే లోపలికి వెళ్ళారు, కానీ తన ఒక ప్రొడ్యూసర్ ఈ సినిమా అనే విషయం ఆమెకి తెలియదు, సగంలోనే తెలిసింది. సో అదే మెన్షన్ చేద్దామని చెప్పి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా కెప్టెన్ స్మరణ్ గారు. చాలా సీరియస్గా ఉన్నారు, లవ్ స్టోరీ ఆలోచిస్తున్నారండి ఇప్పటిదాకా? లేదు. లవ్ స్టోరీ ఏదన్నా చెప్పి, మీరు డైరెక్టర్, మీరు ఇప్పుడు లవ్ స్టోరీ చెప్పకుండా మాట్లాడితే అస్సలు బాగోదు అస్సలు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ ద మీడియా ఫర్ కమింగ్. ఒక ఇన్సిడెంట్ ఉంది, ఇంటర్మీడియట్ అయిపోయింది నాది. గణేష్ చతుర్థి అప్పుడు యూజువల్ 11 days ఉంటాయి కదా. సో 11 days అప్పుడు మన గల్లీలో గణేష్ ఉంటాడు. సో వేరే గల్లీలో ఎక్కడెక్కడ గణేష్ ఉంటారు అని చెప్పి ఎవరిది పెద్ద ఉందని చూసుకుంటూ వెళ్తుంటాం. ఆ టైంలో ఫస్ట్ డేనే ఒక అమ్మాయిని చూసాను నేను, చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది, ఎవరికి చెప్పలేదు. సో నెక్స్ట్ 11 days ఆ అమ్మాయిని ఫాలో అవుతూ అలా చూస్తూ వెళ్ళాను. 11th day తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. సో ఆ రోజు నేను రియలైజ్ ఏంటంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే అమ్మాయిని చూస్తామో అప్పుడే తెలుసుకోవాలా ఎవరైనా ఉన్నారా లేదని. దట్ ఈస్ వన్ స్వీట్ మెమరీ ఐ హ్యాడ్, అండ్ దట్స్ వన్ కైండ్ ఆఫ్ వన్ సైడ్ లవ్ స్టోరీ. అండ్ టు రిలేట్ విత్ దిస్ విత్ వన్ లవ్ రెడ్డి, దిస్ ఈజ్ ఆల్సో ఎ వెరీ స్ట్రేంజ్ లవ్ స్టోరీ, అన్ అన్టోల్డ్ లవ్ స్టోరీ బిఫోర్. ఆంధ్ర కర్ణాటకల బార్డర్లో జరిగిన ఒక ఒరిజినల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని రాసుకున్నది ఇది. ఫస్ట్ ఫిలిం నాకు ఇది, వెరీ స్పెషల్ ఫిలిం, ఎక్స్ట్రాడినరీ కేర్ తీసుకున్నాను. ఈవెన్ మూవీలో చిన్న గాలి సౌండ్ కూడా వదలలేదు ఎక్కడ ఎంత ఉండాలని చెప్పి. సో నాకు ఇంత సపోర్ట్ చేశారు నా ప్రొడ్యూసర్స్. ఇట్ ఆల్ స్టార్ట్ విత్ అంజన్ రామచంద్ర, హీ సపోర్టెడ్ మీ ఎ లాట్. మాది పాస్ట్ 10 years నుండి ఒక ఫ్రెండ్షిప్, చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. షార్ట్ ఫిల్మ్తో స్టార్ట్ చేసాం కెరీర్. చేస్తే నేను తను నాతోనే అని చెప్పి ఫిక్స్ అయిపోయి చేసిన ఫిలిం ఇది. సో తను ఎవ్రీ స్టెప్లో నాకు సపోర్ట్ చేశాడు, టెక్నికలీ ఎవ్రీథింగ్, నాకు ఏది కావాలంటే అది ఇచ్చాడు. సో అండ్ కమింగ్ టు ద హీరోయిన్ శ్రావణి, షీ డిడ్ అ ఫెంటాబులస్ జాబ్. మీరు చూస్తారు, ఐ థింక్ స్పెల్ బాండ్ అవుతారు ఆమె పర్ఫార్మెన్స్ చూసి. And the rest of the actors, she will be the main highlight of the film, like coming to the character actors. Rest of the actors, they supported me a lot. And coming to my technicians, Ajay Master, thank you so much. 4 songs tane chesadu. తను అందరి రాక్షసి ఫేమ్ అండి, అందరి రాక్షసి లాంటి సాంగ్స్ తనే కంపోజ్ చేశాడు. ఐ లవ్ దట్ ఫ్లేవర్. అండ్ సో తనతో ట్రావెల్ కూడా నాకు పాస్ట్ 7 years నుండి ఉంది. ఈవెన్ హీ డైరెక్టెడ్ ఎ ఫిలిం అండ్ హీస్ అబౌట్ టు డైరెక్ట్ ఎ ఫిలిం ఆల్సో. ఆల్ ద బెస్ట్ సార్. యా, అండ్ కమింగ్ టు మై మ్యూజిక్ డైరెక్టర్స్, అన్ని ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇచ్చాడండి, వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. ఐ థింక్ దిస్ ఆల్బమ్ విల్ బి ద బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్. అండ్ కమింగ్ టు మై డిఓపి వరప్రసాద్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తనతో కూడా నాకు పాస్ట్లో జర్నీ ఉంది, నా షార్ట్ ఫిల్మ్ తనే డిఓపిగా చేశాడు. Extraordinary work from him. And also there are 2 more cinematographers for the film. One is Mohan Chari and Ashkar Ali, and they are not here right now. And thank you guys. And my main big technician of the film, Kodagiri Venkateshwar Rao garu. So tanu ichina support మామూలు సపోర్ట్ కాదండి. అసలు మాకు ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా తను ఇమీడియట్గా కాల్ చేసి తను వేరే లెవెల్ కేర్ తీసుకున్నాడు, జస్ట్ బికాస్ హీ లవ్డ్ ద ఫిలిం. A special mention to Maitri movies. ఈ సినిమా మైత్రి డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ అవుతుందండి. యూజువల్గా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, బట్ మా ఫిలిం సేమ్ ఇక్కడే ఈ థియేటర్లోనే చూసి వేరే లెవెల్ రియాక్షన్ అది. యు ఆర్ గోయింగ్ టు సీ ద ఫిలిం ఆన్ October 18th. అండ్
లాస్ట్ నాట్ ద లిస్ట్, అంజన్ రామచంద్ర. దిస్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ బిగ్ సౌండ్. నిలబడడానికి వచ్చాడు, నిలబడతాడు. అండ్ ఆఫ్కోర్స్ అందరం నిలబడడానికి వచ్చాము. డెఫినెట్గా అందరం నిలబడడానికి ఇక్కడ ఉన్నాము. నిలబడాలని ఇంత కష్టపడి సినిమా తీస్తాము, టైం తీసుకొని తీస్తాము. నేను చెప్పాను కదా, గాలి సౌండ్ కూడా వదలలేదు, అట్లుంటుంది సినిమా. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్మరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అక్టోబర్ 18న ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నెక్స్ట్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రావణి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ మీడియా వాళ్ళకి ఈరోజు హాలిడే అయినా కూడా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. అండ్ మా టీజర్ లాంచ్ మీరే చేశారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ వచ్చారు ఎంకరేజ్ చేయడానికి, థ్యాంక్ యూ అండి. మా లవ్ రెడ్డి మూవీ గురించి చెప్పాలంటే నేను ఫస్ట్లీ మా హీరో అంజన్ రామచంద్ర గురించి చెప్పాలనుకుంటున్నా. నేను ఏదో సాఫ్ట్వేర్ చేస్తుంటే ఒకసారి కాల్ చేసి మూవీ చేస్తామంటేనే ఓకే అని చెప్పేసా. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ డిసిషన్ ఐ టుక్. అండ్ ఒక చిన్న మూవీలా స్టార్ట్ అయ్యి ఇద్దరు ముగ్గురంతో ఉండి ఇప్పుడు మీ అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. అండ్ థ్యాంక్ యూ అంజన్ ఫర్ సెలెక్టింగ్ మీ. అండ్ మా డైరెక్టర్ స్మరణ్ నాకు చాలా అంటే చాలా మంచి క్యారెక్టర్ రాశారు. అంటే ఫస్ట్ మూవీకే నాకు ఇంత మంచి క్యారెక్టర్, వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ వచ్చినందుకు ఐఎమ్ రియలీ బ్లెస్డ్, థ్యాంక్ యూ. అండ్ మా డిఓపి గారు ఇక్కడే ఉన్నారు, థ్యాంక్ యూ సార్. అండ్ మా సినిమాటోగ్రఫర్ అజయ్ సార్ చాలా బాగా, సారీ సార్, సారీ సార్, మా సాంగ్స్ చాలా బాగా తీశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరి ఆర్టిస్ట్కి చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా లవ్ రెడ్డి గురించి చెప్పాలంటే మన లైఫ్లో ఒక్కసారి ఏదో ఒక స్టేజ్లో మనము అందరూ ఒక చిన్న లవ్ అన్న ఫీల్ అయి ఉంటాం, బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేసి ఉండము, ఎక్స్ప్రెస్ చేసున్న అది సక్సెస్ అయి ఉండదు. బట్ ఆ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ మీరు చూడాలంటే, మీరు ఫీల్ అవ్వాలంటే డెఫినెట్లీ మీరు మా లవ్ రెడ్డి మూవీ చూడాలి. ఒక ప్యూర్, ఒక ఎమోషన్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి మా మూవీ. సో అందరూ వచ్చి మీ ఫ్యామిలీస్తో అక్టోబర్ 18th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ కమ్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రావణి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. సో ఈ సినిమా ద్వారా నీకు ఇంకా చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మా హ్యాండ్సమ్ హీరో అంజన్ రామచంద్ర గారు, ప్లీజ్. హలో, ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్, మీ ద్వారా సినిమా టీజర్ లాంచ్ అయింది. అండ్ అది ఒక శుభశకునంలా అనుకుంటున్నాను. మీ సపోర్ట్ చాలా కావాలండి. చిన్న సినిమా, ఎవరు తెలియదు, అసలు ఎవరిల్లు అనే ఫీలింగ్ క్రియేట్ అయినా కూడా ఈ సినిమా సెన్సేషన్ చేసేదండి, దీనిలో డౌట్ లేదు. ఇది పొగురుతో చెప్పట్లేదు, కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. చాలా టైం తీసుకొని ప్రతి ఒక్క స్టేజ్లో, ప్రతి ఒక్క డిసిషన్లో ఎవ్రీ క్రాఫ్ట్ వైజ్గా నీట్గా చేసుకున్నామండి. మంచి సినిమాని తెలుగు ఆడియన్స్ చేయి వదిలినట్టు ఇంతవరకు ఏది లేదండి. తెలుగు ఆడియన్సే చేయి పట్టుకుంటారు మా చెయ్యి. ఖచ్చితంగా దిస్ విల్ బీ ఎ సెన్సేషన్ ఫిల్మ్ ఆఫ్ ద 2024 TFI. దిస్ ఈస్ ఫర్ ష్యూర్. సో చాలా చాలా చెప్పాలండి. అండ్ ఇక్కడే ఒక 7-8 years బ్యాక్, ప్రాబబ్లీ 7 years బ్యాక్ ఇదే స్టేజ్ మీద ఇక్కడే చాలాసార్లు మా షార్ట్ ఫిల్మ్స్ చూసుకున్నామండి. అండ్ ఇదే రోజు ఇప్పుడు ఒక డెబ్యూ ఫిల్మ్తో, ఒక లవ్ రెడ్డి ఫిల్మ్తో, ఒక ఫీచర్ ఫిల్మ్తో మన TFIకి ఎంట్రీ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ది సేమ్ టైం ఇది చాలా లాంగ్ జర్నీ. నేనేం ప్లాన్ చేసి ఇది ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ న్యాచురల్గా వస్తుంది చెప్తున్నా. సో ఈ లాంగ్ జర్నీ ఏదైతే ఉంది, చాలా డిటర్మినేషన్తో, చాలా పర్సిస్టెన్సీతో ఉన్నాం. అది వదిలేయకూడదు. ఏం కష్టాలు వచ్చినా ఉండాలి. అంటే ఒకటండి, అందరిలాగా మేము కష్టపడి సినిమా చేసాము. దెర్ ఈస్ నథింగ్ టు బ్రాగ్ అబౌట్ ఇట్. బట్ అల్టిమేట్లీ సినిమా బాగుంటే చూస్తారు, లేదంటే లేదు. ఈ సినిమా బాగున్న సినిమా. ఖచ్చితంగా ఆడియన్స్ అక్టోబర్ 18న ఈ సినిమా చూస్తే మీరే చెప్తారండి, అరే మంచి సినిమా తీశారు. ఎవడికి తెలీదు అసలు
ఏ సపోర్ట్ లేకుండా ఏం లేకుండా ఇంత మంచి సినిమా తీశారు. డెఫినెట్లీ కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనేది ఆడియన్స్ నుంచే వస్తుందండి. దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. అండ్ సినిమా గురించి మాట్లాడాలి. లవ్ రెడ్డి సార్, విత్ యువర్ పర్మిషన్, ఈ సినిమా కర్ణాటక ఆంధ్ర బార్డర్లో జరుగుతుంది. అక్కడ ఒక యాస ఉంటుంది, తెలుగు యాస. అంటే మోస్ట్లీ ఈ బెంగళూరు సైడ్ మ్యాక్సిమం ఇదే యాస మాట్లాడతారు, ఆ బార్డర్లో కూడా ఇదే యాస మాట్లాడతారు. మీకు ఇబ్బంది లేదంటే నేను ఆ యాసలో మాట్లాడవచ్చా? యా. సో ఈ లవ్ రెడ్డి సినిమా ఏం సినిమా అంటే, ప్రతి ఒక్కడు వాడి లైఫ్లో ఒక అమ్మాయికి లవ్ చేసిన నేను అమ్మాయికి చెప్పల్లా అని చాలాసార్లు చెప్పేకి ట్రై చేసి చెప్పే కాక సైలెంట్గా ఉంటారు చూడండి. అట్లా ప్రతి ఒక్క అబ్బాయి చూడాల్సిండే సినిమా ఇది. వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. అట్లే ఒక అబ్బాయిని, అది నేను రివీల్ చేయకూడదు. ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ సినిమా కనెక్ట్ అవుతుందండి. ఇదైతే షూర్. ఖచ్చితంగా ప్రేమించిన ఐ థింక్ ప్రేమించకుండా ఎవడో ఉండడు. ప్రేమించిన ప్రతి ఒక్కడికి లవ్ రెడ్డి సినిమా. ఈ సినిమా చూడాలి మీరంతా. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఈ సినిమా వచ్చి థియేటర్లో కూర్చొని చాలు, సినిమానే అట్లా తీసుకొని వెళ్ళిపోతుంది మీకు ఎండింగ్ వరకు. ఐఎమ్ టెలింగ్ యూ, ఈ ఎండింగ్లో మీరు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మంచి సాటిస్ఫాక్షన్తో అవతలకి వస్తారు. అరే బాగుండే సినిమా చూయినాంరా, బాగుండే సినిమా, ఒక కొత్త స్లాంగ్, కొత్త యాస ఉంది సార్. ఈ సినిమా మీకు థియేటర్లో వచ్చి కూర్చుంటే ఒక డిఫరెంట్ ప్రపంచానికి తీసుకెళ్ళిపోతుంది. ఆ యాస అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు సార్ సినిమాలో. అది పర్టికులర్గా ఎందుకు తీసుకున్నామంటే, వాళ్ళు తీసుకోండేది అంటే, ఇది జనాలు చూస్తే, అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాపర్ తెలుగు మాట్లాడే వాళ్ళు చూస్తే, అరే ఇది యాడ మాట్లాడతారు, ఇది మనకి తెలియదు కదా, ఏదో కొత్తగా ఉన్నట్లుంది, ఇది మనకి ఎవడు చూహించలేదు కదా అని అనుకుంటారు. అయితే బాగా ఎంజాయ్ చేస్తారు సార్. ఇది ఒక ప్రదేశంలో మాట్లాడతారు ఇట్లా, ఈ తెలుగు ఉంది. మేబీ మనం రాయలసీమ యాస చూసిండొచ్చు, తెలంగాణ యాస చూసిండొచ్చు, ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం అన్ని యాసలు చూసిండొచ్చు. ఈ యాస కొత్త యాస, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు దీంతో. అండ్ యా, లవ్ రెడ్డి, కమింగ్ టు లవ్ రెడ్డి చెప్తా కదండి. ఈ సినిమా ప్రతి ఒక్కరు లవ్ చేసిన ప్రతి ఒక్కరు చూడాల్సిందే సినిమా. యా, అండ్ కమింగ్ టు ద టెక్నీషియన్స్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆయన చాలా విషయాల్లో చాలా రకాలుగా మాకు సపోర్ట్ చేశారండి. పిల్లలు చేస్తున్నారు, కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా సరేలే అని సపోర్ట్ చేశారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ నెక్స్ట్ మా అజయ్ సార్, నేను స్మరణ్ అజయ్ సార్ దగ్గర ఒక సినిమాకి ఏడీలుగా వర్క్ చేసామండి. అక్కడి నుంచి మా ఇద్దరి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను హీరో అవుతున్నా, మనోడు డైరెక్టర్ అవుతున్నాడు ఈ సినిమాతో. సో ఐ విష్ ఈ లాంగ్ జర్నీ మా ఇద్దరు బాండ్ కావచ్చు, లేదా ఫర్దర్గా మా ఫ్యూచర్లో రిలేషన్ కావచ్చు, దిస్ ఈజ్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ అజయ్ సార్. అండ్ ఇది ఆల్సో చాలా అద్భుతంగా కొరియోగ్రఫీ ఉంటుందండి. అండ్ ఈ సినిమాల పాటలు మావాడు చెప్పాడు ఇందాక, బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అని. ఈ సినిమా పాటలు నిజంగానే బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్. మీరింటే మీకే తెలుస్తుంది. యా, మాకు చాలా షార్ట్ టైం ఉంది. ప్రాబ్లీ 18th వస్తున్నాము. ప్రాబ్లీ మేబీ 2-3 దినాలకు ఒక పాట రిలీజ్ చేస్తాము. అండ్ అజయ్ సార్ అందల రాక్షసి సినిమా ఎంతైతే బ్యూటిఫుల్గా అప్పుడు ఆ పాటలు కావచ్చు ఇవన్నిటికీ పేరు వచ్చిందో, అగైన్ ఈ సినిమాతో అంత మంచి పేరు వస్తుంది. అండ్ యా, హీ హెస్ డన్ అ ఫెంటాబులస్ జాబ్. థ్యాంక్ యూ సార్. అండ్ వరప్రసాద్ అన్న థ్యాంక్ యూ అన్న. అప్పటి నుంచి మా జర్నీ షార్ట్ ఫిల్మ్స్ నుంచి, సో చాలా సపోర్ట్ చేశారు ఆయన. అండ్ వరప్రసాద్ అన్నతో పాటు అష్కర్ అలీ అండ్ మోహన్ చారి, డార్లింగ్స్ మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్స్తో స్టార్ట్ చేయాల్సి ఉండే, బట్ యా సార్, ఇది మేము స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక ఇద్దరు ఉండే సార్. మేము ఏదో తక్కువలో స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాము. బట్ అయితే పోతా ఇది లేదు, బాగా చేయాలా, జనాలు చూడాలంటే క్వాలిటీగా ఉండాలా, పాటలు బాగుండాలా, కెమెరా బాగుండాలా, విజువల్స్ బాగుండాలా, అట్లా చూస్తేనే రేపు పొద్దునే మన సినిమా ఎవరన్నా రిలీజ్ అయ్యే దానికి ముందుకు వస్తారు అండి. సో అదేదైతే నమ్మింటి మా పొద్దు అది పొద్దు వచ్చింది. సో దానికి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. రైట్ ఫ్రమ్ మదన్, ప్రభంజన్, మా అక్క హేమలత, మా అత్తగారు సునంద బిరెడ్డి, అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. వాళ్ళు లేదంటే ఈ సినిమా ఈరోజు ఇంత క్వాలిటీతో ఇంత మంచి సినిమా అయ్యేది కాదండి. థ్యాంక్స్ టు దెమ్.
అండ్ ఈ అమ్మాయి ఇందాక చాలా ఫనీగా మాట్లాడింది కదా, సినిమాలో ఈ అమ్మాయి క్యారెక్టర్ని బాగా అంటే బాగా బాగా ఎంజాయ్ చేస్తారండి. అండ్ షీ విల్ బి ది టాక్ ఆఫ్ ది టౌన్. పక్క అరే ఒక మంచి కామెడీ యాక్టర్ దొరికిందిరా మనకి, ఫుల్ ఫన్ అని ఎంజాయ్ చేస్తారు. బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటుందంట, వెళ్తావా జో? ఆమెకు సినిమాలు వద్దంటే, ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా వద్దంటే ఆమెకు బిగ్ బాస్కే వెళ్ళాలంట. సో యా, అండ్ మై డైరెక్టర్, మా వాడి గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. నేను ఈరోజు చెప్తున్నా సింపుల్ వర్డ్, ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ని ఇస్తున్నా సార్. నేను యాజ్ అ హీరోగా ఒక మంచి డైరెక్టర్ని ఇస్తున్నా. నేను ప్రామిస్ చేస్తున్నా నా వర్డ్స్ మీద. ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత ఒక 3-4 ఆఫర్లు వస్తాయండి తనకి, దీంట్లో డౌట్ లేదు. డార్లింగ్ గుర్తుపెట్టుకుంటావు కదా. సో ఆ హీరోయిన్ ఫస్ట్ ఫిలింలో ఇంత మంచి క్యారెక్టర్, ఇంత అంటే బేసికలీ స్క్రిప్ట్ విన్నప్పుడు ఈ అమ్మాయి సూట్ అవుతుందా లేదా అనేది కాకుండా అండి, మా ఫస్ట్ పాయింట్ ఏముండే అంటే యాస రావాలి. ఎందుకంటే చాలా అథెంటిక్గా తీస్తున్నాము, ఒక కొత్త ప్రదేశాన్ని అందరికీ చూపించబోతున్నాం కాబట్టి ఇక్కడ ఏదో అతికిచ్చినట్టు లేదా ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టినట్టు మేము కావాలనుకోలేదు. సో అందుకనే ఇంటెన్షనల్గా తెలిసిన ఫేసెస్ని ఎవరిని తీసుకోలేదు. అండ్ ఆ యాస వచ్చిన అమ్మాయే కావాలి. సో ఈ అమ్మాయికి యాస వచ్చి అంతకు ముందు కూడా తెలుసు. సో మా ఫ్యామిలీ ఫ్రెండే అమ్మాయి. చేస్తావా అంటే యా చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పింది. సార్ అప్పుడు మాకు తెలియదు సార్ ఈ అమ్మాయి ఇంత బాగా చేస్తుందని చెప్పి. మాట్లాడుకుంటారు సార్ అమ్మాయి గురించి, ఖచ్చితంగా మాట్లాడుకుంటారు ఈ అమ్మాయి ఏం చేసింది అమ్మాయిని, అంత బాగా చేసింది. అండ్ సినిమాలో వీళ్ళ మా నాన్నగారి క్యారెక్టర్ కావచ్చు, అమ్మాయి వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్ కావచ్చు, ఇంకా చాలామంది ఒక 20 మంది కొత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ అవుతున్నారండి క్యారెక్టర్ ఆర్టిస్టులు. అందరూ ఫెంటాస్టిక్ వర్క్. ఒక్కరిది కూడా అంటే ప్లాస్టిక్ అనిపించదు, ఇమిడిపోయారు బాగా, ఒక ఫ్యామిలీలా కనిపిస్తుంది. సో ఈ సినిమా ఒక ఫ్యామిలీ సినిమా, అలాగే లవ్ స్టోరీ, అందరూ ఇంటిల్లిపాదిగా కూర్చొని చూసేలాంటి సినిమా, ఖచ్చితంగా థియేటర్లో చూసే సినిమా. నేను ఈ ప్రాసెస్లో కొంతమందికి ట్రై చేసామండి. ట్రై చేస్తే అరే మీ కొత్త వాళ్ళ సినిమా ఎవడు చూస్తాడు ఏంటి అనేటట్టు అన్నారు. అయితే నేనన్నా ఓటీటీకి ఇచ్చేసేయండి ఏదో ఒకటి అయిపోతుంది కదా సార్. ఇది ఓటీటీ సినిమా కాదు సార్, ఇది థియేటర్ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్కి వచ్చి కూర్చొని చూసి చెప్తున్నా కదా, అగైన్ ఆడియన్స్ అందరూ థియేటర్కి రావాలని ఇది చెప్తున్నా. థియేటర్స్కి వచ్చి కూర్చొని చూస్తే సినిమాని, అంటే ప్రాబబ్లీ నేను ఒక డెకేడ్ అని చెప్పనండి, మేబీ ఒక లాస్ట్ 5 yearsలో ఇంత మంచి లవ్ స్టోరీ అయితే రాలేదండి మన TFIలో. డెఫినెట్లీ ఐ క్యాన్ సే దట్ దిస్ ఈజ్ అ వెరీ హానెస్ట్ జెన్యూన్. ఒక్క బూత్ ఉండదు సినిమాలో, ఒక్క అడల్ట్ జోక్స్ ఉండదు సినిమాలో. క్లీన్ అండ్ క్లియర్ సినిమా. అండ్ అలా అని చెప్పి ఏది ఫన్ ఉండదు అలా ఏమి ఉండదు. ఇది త్రూ అవుట్ ది సినిమా ఫన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సార్ మీడియా వాళ్ళు ఈ సినిమా వచ్చి పాపం సినిమా చేసి బాగా అలసిపోయారు, వాళ్ళు తిరిగారు. మీకు తెలిసిన విషయమే కదా, ఒక ప్రాజెక్ట్ని బయటికి ఇప్పుడు నాని చెప్పినట్టు ఓటీటీ ఇదంతా మధ్యలో నేను కొంచెం బిజీ ఉండి వీళ్ళతో సరిగ్గా టచ్లో కూడా లేను. సడన్గా ఒకరోజు ఇంకా టోటల్గా ఆ రోజు నాని నాకు కాల్ చేశాడు. మాస్టర్, నాని అంటే అంజాన్, నానిని పిలుస్తాము. మాస్టర్ ఈరోజు షో చేస్తున్నాము ఒకసారి రండి. దానికి ముందు కొంచెం బిజీ ఉండి రాలే, షో చూడలే. ఇలా మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ శశి గారు వస్తున్నారు, ఒకసారి మీరు కూడా వస్తే ఒకసారి సినిమా చూడండి అని చెప్పేసి పిలిచాడు నాని. ఆ రోజు నాని వాయిస్ చాలా డల్గా ఉంది. ఏంటి ఎలా నడుస్తుంది అంటే, సార్ చాలా అలసిపోయాను సార్, ఇంకా ఇప్పుడు ఏదో ఇంకో ఛాన్స్ వచ్చింది చూద్దాను అనుకుంటున్నా అన్నారు. అప్పటి వరకు వీళ్ళు ఇంకా ఓటీటీ కూడా ఇంకా వెళ్ళిపోతామా అన్న మూడ్లో ఉన్నారు వాళ్ళు. కరెక్ట్ ఆ రోజు ఇదే, ప్లీజ్ నేను ఎప్పుడూ ఓటీటీకి ఇవ్వాలనుకోలేదు. సరే, సో ఇదే హాల్లో ఆ రోజు ఇక్కడ సినిమా చూస్తున్నా, శశి గారు నేను అక్కడ చూస్తున్నాము, నాని వీళ్ళంతా ఉన్నారు. సినిమా చూసి నేనైతే బయటకు వచ్చేటప్పుడు వేరేలాగా వచ్చాను. నేను రఫ్ కట్ కూడా 4 ముందు రఫ్ కట్ కూడా చూసాను, అప్పుడు కూడా అంత ఫీల్ అవ్వదు. ఫైనల్ చూసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత శశి గారు, ఆయన మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ శశి గారు, ఆల్మోస్ట్ ఒక 2-3 hours ఉంటుంది. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు సినిమా గురించి. వీళ్ళని చూడాలి, నానిని, స్మరణ్ని, వాళ్ళకి అప్పుడు ఒక ఎనర్జీ వచ్చింది. ఆయన చాలా పాజిటివ్గా చెప్పాడు, ఈ సినిమాని అసలు వదలకూడదు, ఇది ఎలా అయినా బయటికి తీసుకొని రావాలి, మీకు ఎంతైనా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి. సరే మామూలుగా అలా చెప్తారు, మళ్ళీ ఏమవుతుందని ఒక టెన్షన్ ఉంటుంది కదా. కానీ ఆయన ఆ రోజు చెప్పిన మాట ఈరోజు
వాళ్ళు మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి రేపు అక్టోబర్ 18th థియేటర్కి వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైతిపూర్ డిస్ట్రిబ్యూషన్ శశి గారు వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. నిజంగా వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఆయన ఆ రోజు ఆ సినిమా మీద పెట్టుకున్న నమ్మకం కంపల్సరీ ఆడియన్స్ అది చూసి కంపల్సరీ అది ఫీల్ అవుతారండి. ఇది చెప్దాం గుర్తుకొచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. నేను మర్చిపోయినా మాస్టర్ ఎక్కడున్నాను. సో యా, చాలాసేపు మాట్లాడుతున్నాను, సారీ. బట్ చాలామంది ఉన్నారండి, చాలా జర్నీ చేసాం కాబట్టి కొంచెమైనా చెప్పాలి అందరి గురించి. సో ప్లీజ్ కొంచెం అయిపోయింది, ముగిచేసాను ప్రాబ్లీ ఇంకా 5 minutes. సో యా, డైరెక్టర్ మడాలి చెప్పాను కదా, నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ అయిపోతాడు, అది దాంట్లో డౌట్ లేదు. సో శ్రావణి ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేసిందండి అమ్మాయి. అండ్ యా, సో మ్యూజిక్ డైరెక్టర్ అండి సన్నీ. మా సినిమాకి ఆయన వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్ అండి. మేము తీసింది ఒక 80 అనుకుంటే ఆయన 100తో అట్లా రౌండ్ ఆఫ్ చేశాడు సినిమాని. చాలా బాగుంటుంది. అగైన్ చెప్తున్నా, సన్నీ ప్రిన్స్ హెన్రీ అనే మ్యూజిక్ డైరెక్టర్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడతారు సినిమా రిలీజ్ చేస్తాను. అమ్మ భలే చేశాడు రాడు, ఎవడో కొత్తవాడు వచ్చాడు ఇండస్ట్రీకి, కొత్తవాడు ఒకడు వచ్చాడు మ్యూజిక్ డైరెక్టరు, చాలా బాగా చేస్తాడు. ఇండస్ట్రీకి ఒక కొత్త డైరెక్టర్ వచ్చాడు, ఇండస్ట్రీకి ఒక హీరో వచ్చాడు, ఒక కొత్త హీరోయిన్ వచ్చింది సార్. ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు సార్. ఇదైతే లైక్ నేను మళ్ళీ చెప్తుండొచ్చు రిపీటెడ్గా. సో దట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ అదే సార్, ఇప్పుడు అజయ్ సార్ చెప్పినట్టు శశి గారి గురించి చెప్పాలి సార్. మైత్రి శశి గారు, నేను చాలా రోజులుగా మేము తిరుగుతున్నామండి. అందరిలాగా మేము కూడా సినిమా కంప్లీట్ చేసి చేతిలో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు రిలీజ్ చేస్తే బాగుంటుంది, అసలు ఎవరిని అప్రోచ్ అవ్వగలం, మేము అసలు చూస్తారా లేదా అని చాలాసార్లు చాలా వాటికి ట్రై చేసాం, కానీ కనీసం రీచ్ అవ్వలేకపోయామండి. ఎవరిని రీచ్ అవ్వలేకపోయాం. అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ తప్పు కాదు, అది మా కాంటాక్ట్స్ లేని వల్ల దేనివల్లనో. అయితే ఇది ఏం జరగలేదండి. ఒకసారి ఆఫీస్కి వెళ్ళాం డైరెక్ట్గా, సార్ ఇలా ఒక సినిమా చూసాము, మీరు ఒకసారి చూస్తే బాగుంటుంది సార్ అన్నారు. సరే అమ్మా నెక్స్ట్ చెప్తాను, ఒక డేట్ ఇచ్చే సార్, ఇక్కడే షో వేసాము. చూశారు, ఆయన ఆ రోజు ఇచ్చిన బూస్ట్ నెక్స్ట్ లెవెల్ సార్. ఆయనకి నేను ఒకటే ప్రామిస్ చేయగలము, ఆయన ఒక టీం సపోర్ట్ చేస్తున్నారు. ఎలాంటి టీం అంటే వీళ్ళు ఇండస్ట్రీలో నిలిచిపోయే టీం సార్. ఖచ్చితంగా మీరు మళ్ళీ ఏంటో ఈ సినిమానే కాదు, తర్వాత సినిమాలు కూడా మమ్మల్ని స్టేజ్ మీద మన ఇంటరాక్షన్ ఉంటుంది సార్. దిస్ ఐ క్యాన్ సే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీడియా. అండ్ ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేసీ థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ అంజన్ రామచంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమాతో నెక్స్ట్ ఇండస్ట్రీలో పెద్ద హీరోగా నిలబడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ Q&A సెషన్. చైర్స్ ప్లీజ్. అండ్ సెహరీ స్టూడియోస్ అండ్ అలాగే MGR ఫిలిమ్స్ అండ్ గీతాంశ ప్రొడక్షన్స్ బ్యానర్స్లో అక్టోబర్ 18th లవ్ రెడ్డి సినిమా థియేటర్స్లోకి వస్తుంది. అండ్ మీ అందరికీ డెఫినెట్లీ చాలా అంటే చాలా నచ్చుతుంది అని కోరుకుంటున్నాం.
Yes, here we go. హాయ్ అంజన్ గారు, అదే విజువల్స్ చూస్తుంటే అంతా చిలుమత్తూరు మండలంకి సంబంధించి ఉన్నాయి, అలాగే కర్ణాటక బార్డర్లో ఉన్నాయి. ఇంకా ఎక్కడెక్కడ లొకేషన్స్ షూట్ చేశారు మీరు? సార్ హిందూపురం బార్డర్ ఏదైతే మీరు చెప్పారు కదా, కర్ణాటక ఆంధ్ర బార్డర్, హిందూపురం తాలూకు ఆ మండలం ఏదైతే ఉంది చిలుమత్తూరు, మళ్ళీ కర్ణాటక సైడు బాగేపల్లి, గుడిబండే, మార్గానుకుంట, సో ఈ లొకేషన్స్లో చేసామండి. చిక్బల్లాపూర్, నంది హిల్స్ ఇవి. సో మోస్ట్ చాలా అథెంటిక్గా ఉంటాయండి, న్యాచురల్ లొకేషన్స్. మనం ఏదో చూసినట్టు కాకుండా అక్కడికి వెళ్ళి ఒక స్టోరీని చూసినట్టు ఉంటుంది. సో అలానే సెలెక్ట్ చేసుకున్నారు లొకేషన్స్ అన్ని మా డైరెక్టర్ గారు. సో యా, అంటే కర్ణాటక అబ్బాయి ఆంధ్ర అమ్మాయిని లవ్ చేసినట్టు చూపిస్తున్నారా ఏంటి? అంటే పర్టికులర్గా ఏం చెప్పమండి, బట్ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఒరిజినల్ ఇన్సిడెంట్ అంటే లూజ్లీ ఇన్స్పైర్డ్. దిస్ ఈజ్ నాట్ అంటే కంప్లీట్గా దాన్నే తీసామని ఏం లేదండి, లూజ్లీ ఇన్స్పైర్డ్. ఒక ఇన్సిడెంట్ తీసుకుని మావాడే మొత్తం కంప్లీట్ రైటింగ్, కంప్లీట్ ఫిక్షనలైజ్ చేసి దాన్ని రాసింది. ఆ ఇన్సిడెంట్లో అయితే అబ్బాయి ఆంధ్ర, అమ్మాయి కర్ణాటక ఉండే. సో ఇక్కడ ఏంటంటే రెండు కొంచెం మిక్స్ మ్యాచ్ ఉంటుంది, చెప్పం అది. కానీ డైరెక్టర్ గారిది తెలంగాణ కదా, ఇది ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో జరిగేది. తెలంగాణ డైరెక్టర్ని తీసుకొచ్చి ఆయన ఎంతవరకు న్యాయం చేశారు దీనికి? సార్ 100% న్యాయం సార్, 100% న్యాయం. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు, స్మరణ్ రెడ్డి మంచి డైరెక్టర్ వచ్చాడు టీఎఫ్ఐకి అని. ఓకే, అంటే ఇప్పటివరకు లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి, ఇందులో కొత్తగా ఏం చూపిస్తున్నారు? కొత్తగా అంటే సార్ ఇది చెప్తే ఓపెన్ చేసినట్టు అయిపోద్ది. నిజంగా ఇది చాలా కొత్త లవ్ స్టోరీ సార్. అట్లని చెప్పి దీనిలో ఫ్యామిలీ ఉంటుంది, అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటాం అంతా ఉంటుంది. కానీ ఒక లేయర్ ఏదైతే ఉంది చాలా థిన్ లేయరు, దాన్ని చాలా టైట్గా చెప్పిందే మా డైరెక్టర్ స్పెషాలిటీ. ఇది మేబీ ఆడియన్కి తెలుస్తుందో లేదో తెలియదండి, ఖచ్చితంగా మీడియా వాళ్ళకి కావచ్చు లేదా ఇండస్ట్రీ వాళ్ళకి కావచ్చు, అరే ఇలాంటి ఒక లైన్ని ఇంత బాగా చేశాడంటే ఇది తోపర్ అనే ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది. శ్రావణి గారు, మీ ఫస్ట్ సినిమా కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి? చాలా బాగుందండి. అంటే నాకు అంజన్ అండ్ స్మరణ్ 10 years నుంచి తెలుసు. సో నాకు ఫ్రెండ్స్తో వర్క్ చేసినట్టే అనిపించింది, చాలా కంఫర్ట్గా ఉండింది, చాలా ఎంజాయ్. అంటే ఆ యాస రావడం వల్ల మిమ్మల్ని తీసుకున్నారని అన్నారు కదా, అంటే అది వచ్చిందనే కాదు, నేను కూడా బాగానే యాక్ట్ చేశాను. లేదండి, అంటే మేబీ నేను మిస్ అయ్యి చెప్పానేమో, ముందే అనుకున్నాం అమ్మాయిని. ఆల్సో ఈ బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఉన్నది స్లాంగ్ కూడా కంపల్సరీ రావాలని చెప్పి. సో ఈ అమ్మాయి కూడా ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అడిగాము. సో అలా రెండు కలిసి వచ్చాయండి అంతే. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి టీమ్. థ్యాంక్ యూ. అంజన్, సో ఆయన డబ్బులు పెట్టి ఉండొచ్చు కానీ సినిమా మొత్తం నడిపించిందంతా మీరే అన్నది అర్థమవుతుంది. బహుశా మీరు డబ్బులు పెట్టినో లేదో అవన్నీ పక్కన పెడితే కొత్త సినిమా ఎట్లా మార్కెట్ వయబిలిటీ ఎట్లా ఉంటుంది అనుకున్నారు, ఏమేమి హర్డల్స్ ఉంటాయి అవన్నీ తెలుసు కదా మీకు, ఎట్లా ఓవర్కమ్ చేద్దాం అనుకున్నారు? సార్ ఇనిషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు మంచి క్వాలిటీ సినిమా తీయాలనుకున్నాం సార్. తీసాము, సినిమానే నమ్మాం. పక్కా మంచి సినిమా బాగుంటే సినిమానే కాపాడుతుంది. అండ్ ఏ స్టారు లేదు మా సినిమాలో. నేను స్టార్ కాదు, మావాడు స్టార్ డైరెక్టర్ కాదు, స్టార్ హీరోయిన్ కాదు, ఎవడూ లేడు. సినిమానే మాట్లాడాలి. సినిమా మాట్లాడితేనే మనం ఈరోజు రేపు కానీ ఈరోజు కానీ నిలబడగలము. సో సినిమా మీద కాన్ఫిడెన్స్ సార్. అందువల్లనే ప్రతి స్టేజ్లోనూ చాలా నీట్గా ఒక్కొక్క డిసిషన్ కూడా కేర్ఫుల్గా తీసుకొని చేసాము. దాని మీద కాన్ఫిడెన్స్ సార్. అండ్ స్టిల్ నౌ వీఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్. సినిమానే గెలిపిస్తుంది, సినిమానే మమ్మల్ని ఏంటిది మీరు ఏదైతే అన్నారు, సో సినిమానే ఆన్సర్ ఇస్తుంది సార్. అంటే గతంలో అర్జున్ రెడ్డి సినిమా వచ్చింది, ఇప్పుడు మీది లవ్ రెడ్డి. అంటే ఇందులో ఏమైనా కమ్యూనిటీ ఇన్సిడెంట్స్ అట్లా ఉన్నాయా, లేకపోతే దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు టైటిల్ పెట్టినరా? లేదు సార్, అంటే దాని నుంచి ఇన్స్పిరేషన్ కాదు. నేను ఏదైతే చెప్పానో లూజ్లీ ఇన్స్పైర్డ్ అని, ఆ అబ్బాయి క్యారెక్టర్ పేరు నారాయణ రెడ్డి అని ఉంటుంది సార్. నారాయణ రెడ్డి ఆ అబ్బాయి సమ్ అదర్ పేరు, మనము ఆ పేరు పెట్టి తీసుకున్నాము. దాని నుంచే ఇది రెడ్డి అని వచ్చింది అంతే సార్. దానికంటే కమ్యూనల్ లాంటిది ఏం లేదు సార్. అట్లా సందీప్ రెడ్డి గారు ఉన్నారు కదా, అర్జున్ రెడ్డి డైరెక్టర్, ఆయన ఎంత వైల్డ్గా తీస్తారో ఈయన అంత బ్యూటిఫుల్ ఎమోషన్స్తో తీస్తారు సినిమా. రెండింటికి కంపారిజన్ ఉంది. స్మరణ్ రెడ్డి, స్మరణ్ రెడ్డి అంటే స్టేజ్ మీద మొత్తం కూడా రెడ్డిసే లేదండి, డిఓపి
వేరే చాలామంది ఉన్నారు, అందరూ కలిసి తీసిన మూవీ. ఆ క్యాస్టిజం అని కాదు, వేరే అందరూ కలిసి తీసిన అంటే movie. అక్కడ ప్రొడ్యూసర్స్ మొత్తం చూసిన, డైరెక్టర్ చూసిన, అది వచ్చేసి అందరూ కజిన్సే, వేరే ఏం కాదు, అందరూ ఫ్యామిలీ. సరే, సినిమా స్టార్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు మేము చాలా ప్రయత్నాలు చేస్తే బయట వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు, అది ఇది కొత్త వాళ్ళమ్మ వర్కౌట్ అవ్వదు దానికి. లాస్ట్ ఇంక ఇట్లా అవ్వదు, దిగితే మనమే దిగేసాలని నేను దిగితే నాతో పాటు సపోర్ట్ చేసేది ఫ్యామిలీనే కదా సార్. ఫస్ట్ దేనికైనా కానీ మనతో నిలబడే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో అందుకని నేను రెడీ అయినందుకు మా కజిన్స్ పేర్లు అందరూ పడ్డాయి కాబట్టి అది పడింది అంతే సార్. యాక్చువల్లీ ఈ డౌట్ అందరికి వస్తుందని అంతమంది ఉన్నారు ప్రొడ్యూసర్స్, ఎవరో ఒకరిని ఎంతమంది ఎందుకు ఒకరిది రెడ్డి తీసేద్దాము అంటే అందరూ నీ తీసేసుకున్నారు అని ఎవరు తీసేసుకోవడానికి రెడీ లేరు. సో అందరు తీసేసాం సార్. తీసేస్తే ఏమైంది అంటే వాళ్ళ ఫీలింగ్ అంతే, ఫీలింగ్ జస్ట్ అది. సార్ నేను పెట్టుకోలేదు సార్, నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు లవ్ రెడ్డి అని పెట్టారు, కేవలం రెడ్డి వాళ్ళే చూస్తారు, మిగతా వర్గాలు చూడరా అని. సార్ అది నేను చెప్పాను కదా ఇందాక, ఆ ఒక్క రీజన్ వల్ల మాత్రమే అక్కడ రెడ్డి అని పేర్లు పడ్డాయి కదా సార్. మిగతా అయితే వేరే ఏం లేదు సార్. మన డిఓపి ఎవరైతే ఉన్నారో ముస్లిం ఒక అబ్బాయి ఉన్నాడు, అష్కర్ అని, మనకు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టియన్, అజయ్ సాయి. సో అన్ని ఏరియాస్ నుంచి ఉన్నారు సార్. అంటే లైక్ ప్రతి ఒక్క ధర్మానికి సంబంధించిన వాళ్ళు వర్క్ చేశారు. మాకు ఎటువంటి ఫీలింగ్ లేదు. యా అంటే ప్రస్తుతం చూస్తుంటే అంటే మనది క్యాస్టిజం కొంత ఇది అవుతున్నటువంటి పరిస్థితులు. ఇంకో టాలీవుడ్లో ఏంటంటే ఇంకా కొంత ఎక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి లవ్ రెడ్డి అని పెట్టాడు సార్. నేను బయటకు వెళ్ళాను, సో నన్ను ఎవరో ఇంట్రడ్యూస్ చేశారు, ఈ అమ్మాయి లవ్ రెడ్డి మూవీలో చేసింది అంటే ఇప్పుడు నేను లవ్ చౌదరి అని తీసుకోనా, నేను చూడనా అని అన్నారు ఆయన. ఆబ్వియస్లీ ఆయనకు అనడానికి చాలా రైట్స్ ఉంటుంది, బట్ మేము ఎందుకు మూవీకి లవ్ రెడ్డి అని పెట్టాము అంటే తిన పేరు నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి లవ్ రెడ్డిగా ఎలా అయ్యాడు అని మీరు మూవీలో చూస్తే ఐ థింక్ దీనికి జస్టిఫికేషన్ అయితే దొరుకుతుంది. ఖచ్చితంగా ఇది ఉంటుంది సార్, లవ్ రెడ్డి ఎందుకు అని. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఎందుకు, సమరసింహారెడ్డి ఎందుకు, చెన్నకేశ్వర రెడ్డి ఎందుకు, ఇవన్నీ ఉంటాయి కదా. అయ్యి మీరు సరే సమరసింహారెడ్డి లేకపోతే ఇది ఇప్పుడు ఇంకో ఇందిరా అన్నారు కదా, ఈవెన్ అర్జున్ రెడ్డి, సమరసింహారెడ్డి అంటే రాయలసీమ. యాక్చువల్లీ ఏంటంటే ఆ పదవిని ఇస్తే ఎక్కువ రాయలసీమ కొంచెం ఫ్యాక్షనిజం ఇది వస్తుంటుంది. మీ సినిమా చూస్తున్న లవ్ మీద ఉంది కదా సార్. మా రీజన్లో చాలా అందరినీ ప్రేమిస్తారు సార్, అలాగే అందరూ ఫ్యాక్షనిజం గురించి చేశారు, మేము లవ్ గురించి చేసాం సార్. అంటే రాయలసీమ అంటే కొంత ఫ్యాక్షనిజం దానిపైన ఎక్కువ ఉంటుందని. రాయలసీమ ఆ పదవి అనగానే ఫ్యాక్షనిస్టులే అంటారు, పొలిటీషియన్ కానీ లేకపోతే ఎక్కువ వస్తుంది. మీకు తెలుసు అది బయట కూడా ఉంటుంది, అందుకే అది చెప్తున్నా. అందరూ ఒక కోణాన్నే ఎక్స్ప్లాయిట్ చేశారు, మేము ఇంకో కోణాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం సార్. సో చాలా ప్రేమిస్తాం మేము అందరినీ, ఆ కోణంలో తీసిన సినిమా సార్ ఇది. అంటే ఇప్పటి వరకు మీరు ఇంత డైరెక్టర్కు మంచి లైఫ్ ఇస్తాను, అయ్యో మంచి డైరెక్టర్ అవుతాడు అనేసి మీరు అంటున్నారు. లైఫ్ ఇవ్వడం అని సార్, మ్యూచువల్ సార్. నాకు తను ఇస్తున్నాడు, నేను తనకి ఇస్తాను అంటే చెప్పుకోవడం అని కాదు. నన్ను ఒక యాజ్ ఎ డైరెక్టర్గా ఒక కొత్త హీరో నేను ఇస్తున్నాను ఇండస్ట్రీకి అని. మీరు ఇచ్చేది ఏంటి, నాకు తెలిసింది ఏంటంటే ఒక డైరెక్టరే ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఒక హీరో అతనికి స్టార్డమ్ వస్తుందంటే ఒక డైరెక్టర్ వల్లనే. అతను చేసినటువంటి ఆ క్రియేటివిటీ ఏదైతే ఉంటుందో, అతను ఆ స్టోరీ కానీ లేకపోతే అతని డైరెక్షన్ కానీ మిగతా 24 క్రాఫ్ట్స్ పైన అతనికి ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. మీరు ఏమన్నారు ఇందాకంటే అతను ఒక డైరెక్టర్ ఇలా అంటున్నారు. కరెక్టే సార్. ఇప్పుడు నాని గారికి ఒక పేరు ఉంది సార్, ఏమని, అరే కొత్త డైరెక్టర్లు ఇస్తున్నాడు. మొన్న రీసెంట్గా దసరా డైరెక్టర్ కొత్త డైరెక్టర్, సరిపోదా శనివారం అంటే సరిపోదా శనివారం అరలే తీసాడులేండి. కొత్త డైరెక్టర్స్తో శౌర్యు ఇది మన హాయ్ నాన్న కొత్త డైరెక్టర్. అక్కడ ఏమంటున్నారు మనము, నాని అనే హీరో ఒక కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి, ఆయన ఆల్రెడీ చాలా ఎస్టాబ్లిష్డ్ అయిపోయినటువంటి హీరో. అవును సార్. నాని అంటే అందరికి తెలిసినట్టు, మీరంటే ఎవరికి తెలియదు సార్. అలాంటప్పుడు అంటే ఒక టెక్నీషియన్కి కొంత ఇబ్బందికరమైన కదా నేను అనేది. అలా నాకేం లేదు సార్, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ సార్. సరే ఏం లేదు సార్ ఇది. అలా నేనేమంటున్నా అంటే నేను ఇక్కడే ఉంటా సార్, ఖచ్చితంగా ఇండస్ట్రీలోనే ఉంటా, ఇంకా చాలా సినిమాలు తెస్తా, నేను చాలా మందిని ఇంట్రడ్యూస్ చేస్తా, దానిలో ఫస్ట్ మావాడే. సార్ మీరు ఫ్యామిలీలో గొడవలు పెట్టేటట్టున్నారు సార్. ఫ్యామిలీలో గొడవ పెట్టట్లేదు అంటే ఒక టెక్నీషియన్స్గా మీరు మీ కష్టాన్ని దాని గురించి చెప్తున్నాను సార్. ఖచ్చితంగా ఈరోజు ఈ సినిమా ఇలా వచ్చిందంటే
దానికి 100% స్క్రిప్ట్ పరంగా కావచ్చు, మేకింగ్ పరంగా కావచ్చు, ఎవ్రీ మైన్యూట్ డిసిషన్ ఈస్ హిమ్, తన చాయిసే. నా చాయిస్ ఏం లేదు. నేను డార్లింగ్ నీకేం కావాలి ఇదా, ఇంక్లూడింగ్ టైంతో సార్ నా సర్వస్వం సపోర్ట్ చేశాను సార్, అన్ని రకాలుగా. సో అందుకని ఆ మాట వచ్చింది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఇందాక మీ స్టోరీలో సగం అంటే చెప్పడం కూడా జరిగింది. అంటే మీ లవ్ స్టోరీ కొంత ఫెయిల్ అయింది అంటే ఒక వన్ సైడ్ లవ్ అని చెప్పారు కదా సార్. అది మరీ ప్రీమేచ్యూర్డ్ లవ్ స్టోరీ సార్. అది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత దట్స్ ఎ క్రష్, వన్ సైడెడ్. అదే 11 daysలో లాస్ట్ రోజు తెలిసింది ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. అది ఫస్టే తెలుసుకుంటే అయిపోతుంది కదా అని అనుకున్నా. ఆ తర్వాత ఫస్టే తెలుసుకోవాలనుకున్న అట్లాంటి అమ్మాయి కనబడలేదు, అంతే సింపుల్. అదే లైన్ ఈ సినిమా స్టోరీ అంటున్నాను. కైండ్ ఆఫ్, అందుకే చెప్పాను కైండ్ ఆఫ్. అంటే ఆ అమ్మాయి లాస్ట్లీ మళ్ళీ హీరోని చీట్ చేయటం, తను మోసపోవడం ఇదే జరుగుతుంది సార్. అందుకే కైండ్ ఆఫ్ అని చెప్పాను కదా సార్. కైండ్ ఆఫ్ అంటే ఇది ఓ బేబీ టైపా లేకపోతే ఇంకా సార్? ఆ సినిమాలు అందరు తీసేశారు. ఈ సినిమాస్ ఈ సంథింగ్ వేరే ఉంది కాబట్టి తీసాం సార్. ఫస్ట్ ఫిలిం ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి, లేకుంటే ఇక్కడ ఉండము. మీరు మిమ్మల్ని రెగ్యులర్గా కలుసుకోవాలంటే ఎంతో కొంత ఉండాలి. సో అదంతా పిచ్చ క్లారిటీ ఉంది, పిచ్చ కాన్ఫిడెంట్గా ఉన్నాం. దట్ ఈస్ దేర్. ఓకే సార్. కొరియోగ్రఫీ అంటే మీరు దీంట్లో మొత్తం కూడా చాలా పాత్రలు పోషించారు. మ్యూజిక్, కొరియోగ్రఫీ మొత్తం ఇవన్నీ డిఓపి చెప్పండి సార్. మరి వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు, హీరోయిన్ ఇద్దరు కొత్త వాళ్ళు కదా. కొరియోగ్రఫీ పరంగా వాళ్ళు ఎంతవరకు మీకు కోఆపరేట్ చేశారు? ఎన్ని టేక్స్ తీసుకున్నారు? తీసుకునే ఉంటారా? ఇప్పుడు ఎలా అంటే నాని ఎలా అంటే నన్ను అడుగుతారు, మస్తు ఆ షార్ట్ తీసుకున్నారు కదా పాయింట్ ఆఫ్ వ్యూ అని అడుగుతారు. ఆయన తీసుకున్నానని దీని ముందు కూడా చాలా సాంగ్ చేశాను నేను అంటాను. అంటే క్లారిటీగా ఉంటారు. ఇంకోటి కాంప్రమైజ్ అవ్వడు, అడుగుతారు 10 సారి. అంటే నేను కూడా కొంచెం అలా ఉంటాను ఆ క్లారిటీ వచ్చే వరకు. సో ఇద్దరు ఆ కొరియోగ్రఫీ విషయంలో స్టెప్స్ని సినిమాలో పెద్దగా ఏమి ఉండదు వాళ్ళకి, డ్యాన్స్ అని చెప్పి చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి, కానీ మొత్తం మౌంటేజెస్ స్టోరీ టెల్లింగ్ టోటల్ ఆల్ సాంగ్స్. సో కథతో నేను ట్రావెల్ అయ్యాను కాబట్టి నాకు అది ఈజీ అయింది. ఆల్మోస్ట్ నేను వీళ్ళతో షూటింగ్లో మాత్రం చిక్బల్లాపూర్ 25 days అక్కడే స్పెండ్ చేశాను నేను. సో సాంగ్ పరంగా ఒక సినిమా చూసినట్టే ఉంటుంది సాంగ్స్ కూడా. ఓకే. సో అదండి. ఓకే. ఒక చిన్న స్టెప్ ఇప్పుడు వాళ్ళిద్దరు తెప్పిస్తారు. అలాంటి ఏం లేదండి, చిన్న స్టెప్ ఎలాంటి ఏం లేదండి స్టెప్స్. సో సరే, ఇంకొక విషయం ఈ సినిమా గురించి చెప్పాలని మీరు అడిగారు కదా. అందరూ సినిమాలో అంటే ఈ సినిమాలో ఏంటి ఏ విషయం మీరు కొత్తగా చెప్తున్నారు? నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మన సినిమాలు ఇప్పుడు కొత్త వాళ్ళు కదా, కొత్త వాళ్ళది చాలా సినిమాలు వస్తుంటుంది. మామూలుగా అన్ని సినిమాలు హిట్ అవ్వదు, కానీ కొన్ని సినిమాలు హిట్ అయ్యేటప్పుడు దాంట్లో ఏదో ఒక చిన్న మిరాకిలే ఉంటుంది. అది స్టార్టింగ్లో అవ్వచ్చు, ఎండింగ్లో అవ్వచ్చు, మిడిల్లో అవ్వచ్చు. ఒక చిన్న మిరాకిల్ ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. బయటికి రాగానే జనాలు చూస్తారు, సినిమా చూస్తూనే ఉన్నారు, అలా వెళ్తూనే ఉండిద్దిరా, కానీ అక్కడ ఒక పాయింట్ పెట్టారా, నీ అమ్మ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిందిరా, చూడాలిరా సినిమా అని చెప్తారు కదా. అలాంటి ఒక విషయం దీంట్లో పెద్దగానే ఉంది, చిన్నగా కూడా కాదు, పెద్దగా ఉంటుంది. అలా కొన్ని సినిమాలు హిట్ అవుతుంటుంది కదా, చిన్న సినిమాలు. ఇప్పుడు ఈ మధ్య చాలా సినిమాలు న్యూ ఫేసెస్ హిట్ అవుతుంది కదండి. అలానే ఈ సినిమాలో కూడా అలాంటి ఒక వైబ్ ఒక చోట్లో వస్తుంది, అది పెద్దగానే ఉంటుంది. అదే ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్తుందండి. అది నేను చెప్తాను అనుకున్నాను మీకు. థ్యాంక్ యూ సార్. నమస్తే అంజన్ గారు. సార్ నమస్తే సార్. సో ఫ్యామిలీ అందరూ కలిసి సినిమా నిర్మాణం కానీ మిగతా విషయాల్లో కానీ కోఆర్డినేషన్ చేసి ఒక మంచి సినిమా తీసామని చెప్పుకున్నారు. మేము కూడా సంతోషిస్తాం. ఒక ఫ్యామిలీ ముందుకు రావటం అనేది ఇండస్ట్రీ అదృష్టం అవ్వచ్చు, ఎందుకంటే అటువంటి సందర్భాలు ఎక్కడ ఉండవు. మీ ద్వారా రావటం హోమ్లీగా ఉంది, సంతోషం. సో సినిమా ఇందాక టీజర్ చూస్తుంటే ఒక 5 సార్లు చెంపదెబ్బలు తగిలినాయి. సినిమా మొత్తం ఎన్నిసార్లు తగిలింటాయి సార్? చాలా సార్లు కొట్టింది సార్ ఈ అమ్మాయి, ఒకసారి కూడా సారీ అడగలేదు. అంటే ఎన్నిసార్లు చెంపదెబ్బలు కొట్టిందంటే ఫేవరెట్ సీన్, స్లాపింగ్ సీనే ఫేవరెట్ సీన్ సార్, అంతే. ఇంకా సార్ నిజంగా సినిమాలో ఒక చోట ఒక సీన్ ఉంటుంది, కొట్టింది కదా, ఆ సీన్ దగ్గర నెక్స్ట్ లెవెల్ సార్. ఇంక మీరు చూడండి, నేను చెప్తే ఏదో చెప్పేసినట్టు ఉంటుంది, బట్ దట్ విల్ బీ అ వెరీ 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 బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ. లైక్ యాక్షన్ ఏదైతే ఉంది, సీక్వెన్స్ కన్సీవ్ చేసింది సూపర్ సార్. అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు అందరూ ఖచ్చితంగా. సౌండ్ కావచ్చు, అక్కడ వచ్చే మ్యూజిక్ కావచ్చు, అక్కడ వచ్చే పర్ఫార్మెన్స్ కావచ్చు, అక్కడ వచ్చే సాంగ్ కావచ్చు. నాట్ ఓన్లీ దాట్ పాయింట్ త్రూఅవుట్ ఉంది. మీరు స్లాబ్ గురించి అంటున్నారు కాబట్టి చెప్తున్నా, మీరు ఏదైతే చూసారు టీజర్లో, దట్ విల్ బీ సూపర్ సీన్.
సో పర్ఫార్మెన్స్ సైడ్ కానీ యాక్టింగ్ సైడ్ కానీ చేయాలంటే ఒక ఇన్స్ట్రక్షన్ కానీ ఒక శిక్షణ కావాలి. ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నారా, ఎవరైనా ఇన్స్పిరేషన్? సార్ షార్ట్ ఫిల్మ్స్ తీసాం సార్. ఎన్ని చేశారు? 5 షార్ట్ ఫిల్మ్స్ చేశాను సార్. సో ఆ ప్రాసెస్లో నేర్చుకుంది సార్. అండ్ ఇన్స్పిరేషన్ నాకు మన తెలుగు, నేను సాగర సంగమం, ఈ కమల్ హాసన్ గారి ఫ్యాన్ సార్. మా నాన్నగారు ఫ్యాన్ నేను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నాని గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. సో వీళ్ళందరి నుంచి ఏదో ఒక రకంగా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది సార్ నాకు. సో అంటే చెంపదెబ్బలు కొట్టడం అంటే మీరు సపోర్ట్ చేయలేని చెంపదెబ్బలు కొట్టడం, లేకపోతే యాంటీగా ప్రవర్తిస్తానని సినిమాలో ఉంటుందా? సార్ చెప్తే సినిమా చెప్పేసినట్టు అవుతుంది సార్. అంటే సార్ సినిమాలో చూస్తేనే బెటర్ సార్ అది. సరే సరే. హీరోయిన్ అంటే ఆయన ఎంతసేపటికి మిమ్మల్ని తిడుతూ ఉంటాడా, లేకపోతే అరుస్తూ ఉంటాడా, ప్రేమిస్తాను ఆయన వెంటబడుతూ ఉంటాడు? దేని వల్ల చెంపదెబ్బ కొట్టారు? సార్ మూవీ చూద్దాం సార్, అప్పుడు తెలుస్తుంది మనకు. బట్ అయితే చెంపదెబ్బ కొట్టేది కాదు, కానీ మేము సీన్ అయిపోతుంది కదా సార్, సజెషన్లో ఆయన చేయాలి కదా, నేను అది చేయలేను అనేసి ఆయన తిడుతూనే ఉంటాడు అనమాట. సో నా సీన్ వచ్చేసింది కదా, ఇంకా అప్పుడు కొట్టేయాలంటే అంటే మా డైరెక్టర్ గారు ఊరికే కొట్టినట్టు యాక్ట్ చేయంటాడు. ఈయన లేదు, నాకు నీకు ఒరిజినల్గా రావాలి కదా, ఫీల్ కాదు, గట్టిగా కొట్టు. నాకు ఛాన్స్ దొరికింది కదా అని గట్టిగా కొట్టా. అది ఒక 4-5 టేక్స్ అయితే తీసుకున్నా. సార్ అంటే కొరియోగ్రాఫర్ గారికి మరొకసారి సార్ ఏంటి సార్ ప్లాన్ చేస్తారు? ప్లాన్ ఏం లేదు సార్. అంటే ఇప్పుడు జరుగుతున్న ఒక బాగా మీకు తెలిసిన విషయం ఒకటి అడుగుతున్నాను. మీ అసోసియేషన్లో ఏం జరుగుతుంది జానీ మాస్టర్ విషయంలో? సార్ అది సార్ అదంతా జానీ అంటే రోజు వాళ్ళిద్దరు అంటే ఏం జరిగింది ఏంటని మాకు తెలియదు. మీ అసోసియేషన్లో అయితే కొంత క్లారిటీ ఉంటుంది కదా సార్. అదంతా ఏం జరుగుతుంది ఏం చెప్తా సార్ అంటే ఇప్పుడు ఒకరి మీద మనం ఏం చెప్పలేం కాదు సార్. అంటే 2 సైడ్ ఏదో చెప్తారు కదా సామెత, 2 సైడ్ ఇది అనేది ఏదో అవుతుంది. ఒకరి మీద మనం తప్పు చెప్పలేము కదా. సో ఏంటి జరిగింది అన్న విషయం అది వాళ్ళు చెప్పినప్పుడే మనకు తెలుస్తుంది, అంతే సార్. మీకు తెలియదేముంది అంటే ఇప్పుడు మన ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క అన్ని సైడ్లో అన్నీ జరుగుతుంటుంది సార్. అన్ని ఫీల్డ్లో అన్నీ జరుగుతుంటుంది, ఎవరికి ఇష్ట ప్రకారమే అన్నీ జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది అంటే ఇప్పుడు ఎందుకు చెప్పాలంటాను నేను. ఇప్పుడు ఎవరికి ఇప్పుడు మన ఫ్రీడమ్ ఉంది సార్ అందరికీ. సో అదంతా ఏంటంటే రేపు వాళ్ళు బయట దాని గురించి ఏంటి అంటే మీ అసోసియేషన్ 2 వర్గాలుగా విడిపోయింది. ఒకటేమో ఇటు పవన్ గారి వర్గంలో జనసేనకు సంబంధించి, ఇంకోటేమో అటు అల్లు అర్జున్ వర్గం, అట్లా విడిపోయింది అనేసి. అందుకే ఈ 2 కేసులు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉండిపోయారు అనేసి అది సార్ అలాంతా ఏం లేదు సార్, అదంతా రాంగ్. అది యాక్చువల్లీ మా అసోసియేషన్ ఎప్పుడులాగే అలానే ఉంది. ఒక విషయం జరిగింది, దానికోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అది ఏంటి చెప్తారు, నెక్స్ట్ ఏంటి తీర్మానం వస్తుంది చెప్పేసి. కానీ మా అసోసియేషన్ దీనివల్ల ఏం అవ్వలేదు, 2 వర్గాలు అవ్వలేదు, ఏం మేమంతా హ్యాపీగానే ఉన్నాము, మంచిగానే ఉంది సార్. అదంతా ఏం సార్ ఇప్పుడు ఇది జరిగిందని చెప్పేసి ఇప్పుడు జనసేన నుంచి తనని కొంచెం ప్రశ్న ఆపి ఉన్నారని చెప్పారు, అంతేకాని వేరేం లేదు. మా యూనియన్ నుంచి ఏంటి సో అలానే ఉంటుంది. కానీ మిగతాపడి మా యూనియన్లు అంతా ఏం ప్రాబ్లం లేదు సార్. దీనికన్నా ఇంకేం అంటే ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ఎవరైతే పర్టికులర్ వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి పైన నిరూపించుకునేదాకా అతన్ని కొంత దూరం పెట్టడం జరుగుతుంది. కానీ మీరు అసోసియేషన్ అయితే అతన్ని దూరం పెట్టలేదు జానీ మాస్టర్, ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఆయన పైన ఎటువంటి డిసిషన్ కూడా మీరు తీసుకోలేదు. ఎందుకని సార్? నేను కొన్ని రోజులు చాలా బిజీ ఉన్నాను సార్ ప్రాజెక్ట్లో. ఓకేనా సార్? కంపల్సరీ మీకు దానికి మంచి ఆన్సరే వస్తుంది. మన లవ్ రెడ్డికి వెళ్దాం సార్. లవ్ రెడ్డి సరే ఓకే. అంజన్ గారు సార్ చెప్పండి సార్. చాలా సినిమాలు అంటే ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఎక్కడైతే సినిమా షూటింగ్ చేస్తారో అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇలాంటివి పెడుతుంటారు. అట్లా లేపాక్స్లో అలా ఏమన్నా మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసే ఆలోచన ఉందా? హిందూపూర్ కానీ అనంతపూర్లో కానీ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఓకే. ఇంకొకటి ఇది ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారా, కన్నడలో కూడా చేస్తున్నారా? కన్నడలో కూడా చేస్తున్నామండి. అంటే బార్డర్లో జరుగుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది లొకేషన్స్ మనకు అట్ట ఇటు 2 సైడ్లు ఉన్నాయి కాబట్టి సో అక్కడ కూడా రిలేటబులే ఉంటుంది. సో తెలుగు ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ డన్ ఇన్ తెలుగు, కన్నడ కూడా చేస్తున్నామండి. ఓకే అండి, విషయాలు. అంజన్ గారు సార్ చెప్పండి సార్. ఈ పోస్టర్ డిజైనింగ్ కాన్సెప్ట్ ఎవరిదండి? డైరెక్టర్ గారిదండి. డైరెక్టర్ గారిదండి. సో పోస్టర్స్ చాలా బాగున్నాయండి. అంటే లైక్ చాలా పోస్టర్ల వరకు వాళ్ళే హీరో వాళ్ళే ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల దండలు వేయడాలు, విజిల్స్ వేయడాలు, నలుగురు పట్టుకుని లేపడాలు, ఈ పోస్టర్స్ చూసాం చాలా వరకు. ఓకే. బట్ ఒక కంటెంట్ మా దగ్గర కంటెంట్ ఉంది, కంటెంట్ చూడండి అని చెప్పి చాలా కూల్గా చాలా
బ్యూటిఫుల్గా ఉన్నాయి పోస్టర్, చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని పోస్టర్స్ నాకు అందులో నచ్చిన పోస్టర్ హీరోది. ఓకే, సో అది థ్యాంక్ యూ సార్. యా. సో అంజన్ గారు, ఇందాక లాస్ట్ 5 yearsలో TFIలో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రాలేదని కాన్ఫిడెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. సో చాలా స్టోరీస్ వచ్చినాయి, చాలా లవ్ స్టోరీస్ వచ్చినాయి. అందులో ఒక ఎగ్జాంపుల్ సీతారామం. సో ఆ సీతారామం ప్యూర్ లవ్ స్టోరీ కాదని మీ అభిప్రాయమా, లేకపోతే దానికంటే మించిన లవ్ స్టోరీ మాదని అభిప్రాయమా? అంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇందాక. అవును. సో అదేమిటి? లాస్ట్ 5 yearsలో రాలేదు ప్యూర్ లవ్ స్టోరీ, మాదే వస్తుంది అని చెప్పారు. అదొక గొప్ప సినిమా సార్. యా, మాది కూడా ఒక గొప్ప సినిమా సార్. బట్ రాలేదు అన్నారు. లాస్ట్ 5 yearsలోనే అది వచ్చింది కదా సీతారామం అనే సినిమా. అంటే ఇది అదే 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 చెప్తున్నా సార్. అంటే ఎంత మంచిగా చెప్తే బాగుంటుంది అటవకుండా అని చెప్తున్నా. ఇది వేరు సార్, ఈ కథే వేరు మనకి. కరెక్ట్ అంటే ఫ్యామిలీ ఉంటుంది, లవ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ చెప్తున్న పాయింట్ నిజంగా మీరు థియేటర్ నుంచి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అనిపిస్తుంది సార్ నిజంగా ఇది కొత్త కథ అని. సీతారామంకి ఏమాత్రం తగ్గని ఎమోషన్ ఇందులో ఉంటుంది సార్. ఓకే, యా, డెఫినెట్గా సార్. ఇప్పుడు సీతారామం అని మీరు పర్టికులర్గా చెప్పారు కదా, ఎందుకు చెప్పారు అది మీరు గుర్తు తెచ్చుకుంటున్నారు. సినిమా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని. ఇలా ఫర్దర్గా నాలాంటి వాడు ఎవడైనా ముందు అడిగితే ఈ సినిమా గురించి మీరు చెప్తారు మళ్ళీ. యా, వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ అండి మీకే. సో మీరు డెబ్యూ సినిమా ఇది మీకు. మీరు స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు పడిన ఆటపోట్లు ఏంటి? అంటే మీరు ఫర్దర్గా నెక్స్ట్ ఎవరైనా డెబ్యూ వస్తున్నప్పుడు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సార్ ఇది 1 mark చెప్పలేను సార్. ఇది ఒక ఎస్సే చెప్పొచ్చు దీంతో. ఖచ్చితంగా స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి, మనం నమ్మాలి. గట్టిగా నమ్మితే ఏదైనా జరుగుతుంది సార్. నేను నమ్మాను ఆ రోజు, ఈరోజు లవ్ రెడ్డి అయింది. నమ్మినందుకు అంటే మనతో నిలబడే వాళ్ళని చాలామంది ఉండాలి సార్. నేను ఒక్కడు అనుకుంటే అయ్యింది, కానీ నాతో చాలామంది నిలబడితే అయ్యింది. నా కజిన్స్, నా ఫ్రెండ్స్, డైరెక్టరు, టెక్నీషియన్స్, ప్రతి ఒక్కరిది ఒక చిన్న పార్ట్ ఉంది సార్ సినిమాలో. సపోర్ట్ చేశారు, అందుకే అయింది. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, ఇవన్నీ ఎప్పుడు అవుతాయంటే మనం ఆ జిద్దు ఉండాలి, అంటే మొండి ఉండాలి కొన్ని విషయాల్లో, చాలా డిటర్మైన్డ్గా ఉండాలి, అప్పుడే అవుతాయి. అట్లని చెప్పి నిజంగా చాలా కష్టం సార్. ఎవడు సపోర్ట్ చేయడు. ఎవడరా నువ్వు అంటారు. ఎవడు అసలు ఎందుకు చేయాలి నీకు, నువ్వెవడు రారు. అంటే దేనిలోనూ సపోర్ట్ ఉండదు. కానీ మనకు అదే మనం వాళ్ళు అట్లా అన్నప్పుడంతా మనం ఎదిరి తీదాల్సిందే. సో మనం ఎంత గట్టిగా అనుకుని ఎంత ముందుకు వస్తామో, బట్ మన దగ్గర అయితే కంటెంట్ ఉండాలి సార్. కంటెంట్ లేకుండా నేను చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే ఏమవ్వదు. ఖచ్చితంగా కంటెంట్ ఉండాలి, తెలియాలి, సినిమా గురించి అవగాహన ఉండాలి. అవగాహన ఉండి ఇది అంటే సినిమా మేకింగ్ మీద అవగాహన ఉండాలి, క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండాలి. ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా సస్టైన్ అవ్వచ్చు, ఖచ్చితంగా నిలబడవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మేము అవుతాం రేపొద్దున, ఇదైతే షూర్. యా, హలో టీమ్, లవ్ రెడ్డి టీం అందరికీ కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. సో నా క్వశ్చన్ ఏంటంటే, అంటే టీజర్ చూస్తున్నప్పుడు మనకి యాక్టర్ జయప్రకాష్ గారి వాయిస్ ఓవర్ నుంచి అలా స్టార్ట్ అవ్వడము, ఇది సినిమాలో ఓవరాల్గా ఉంటుందా, అక్కడక్కడ కామెడీ టైమింగ్లో స్టార్ట్ అవుతుందా, లేదంటే ఓన్లీ టీజర్లో? పర్టికులర్ టీజర్ కోసం ప్లాన్ చేసింది ఇది ఆంధ్ర కర్ణాటక రీజన్, అంటే మోర్ ఆఫ్ లైక్ రాయలసీమ రీజన్ కూడా కవర్ అవుతుంది. వై నాట్ వి ట్రై జయప్రకాష్ గారి వాయిస్ అనిపించింది. సో దాట్స్ ఇట్ సార్, అంతే. కామిక్ ఎసెన్స్ కోసమే ట్రై చేసింది. ఎసెన్స్ ఉండాలి అండ్ ఆల్సో ఫెమిలియారిటీ ఉంటే బాగుంటుంది. యా, డైరెక్టర్ గారు, టీజర్ అయితే చాలా ప్రామిసింగ్ ఉందండి. థ్యాంక్స్ సార్. సో ఎట్లా సార్, లైక్ ఈ స్లాంగ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో, అండ్ టిపికల్గా బార్డర్లో యూజ్ చేసే స్లాంగ్ అని చెప్పున్నారు, అంటే ఆంధ్ర కర్ణాటక బార్డర్లో, అంటే అన్ని ఏరియాస్ వాళ్ళకి కొన్ని వర్డ్స్ అంటే మైన్యూట్ డీటెయిలింగ్ అర్థం కాకుండా ఉంటాయి సార్. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటే కొన్ని వర్డ్స్కి? డెఫినెట్లీ కొన్ని వర్డ్స్ అర్థం కావు సార్. సో దట్ మేక్స్ ద రిపీట్ వాల్యూ ఆఫ్ ద ఫిలిం. ఆ వర్డ్స్ ఏంటో తెలుసుకోవడానికి మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసి చూసేలాంటి ఫిలిం ఈ ఫిలిం. సో ఇనిషియల్గా అనేది సేమ్ స్లాంగ్లో సేమ్ రీజన్, ఓకేనా. సినిమా చేద్దాం అనుకోవడం కన్ఫర్మ్, ఓకేనా. ఇప్పుడు లవ్ స్టోరీ అనేది నెక్స్ట్ కన్ఫర్మ్ థింగ్. నెక్స్ట్ ఏ స్లాంగ్ అనే డిస్కషన్ వచ్చినప్పుడు, అరే మీ స్లాంగ్ పెడదాం డార్లింగ్, బాగుంది కదా అంటే మనోడు భయపడ్డాడు. ఏమో డార్లింగ్ మా స్లాంగ్ మాది ఆ రీజన్లో మాది ఎవరికి అర్థమవుతుంది, కొంచెం బ్యాక్వర్డ్ రీజన్ లాగా ఉంటుంది కొంచెం అది అని చెప్పి అన్నాడు. లేదు ఇదే అద్భుతంగా ఉంటుంది అని చాలా కాన్ఫిడెంట్గా నేను అందరినీ పుష్ చేశాను. అండ్ దెన్ ఇట్ ఆల్ హ్యాపెండ్ సార్. యా,
మైత్రి మూవీస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కదా సార్, Yeah. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా రీషూట్ ఏమైనా చెప్పున్నారా, కరెక్షన్స్ అట్లా ఏం చేసి ఉన్నారా, లేకపోతే కంప్లీట్ మీరు చూసిన ప్రోడక్ట్న మీరు ఏదైతే షూట్ చేశారో అది వాళ్ళు యాక్సెప్ట్ చేశారా సార్? ఏదైతే చూసారో అదే ఉంది సార్ సినిమాలో, ఇంకేం కరెక్షన్స్ ఏం లేవు సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ అంజన్ సార్ సార్ చెప్పండి సార్. మీ లెఫ్ట్ సైడ్ పోస్టర్ చూస్తుంటే బిగ్ బాస్లో నిఖిల్ గౌడ లాగా కనబడుతున్నారు. సో నిఖిల్ గౌడ ఎంత హిట్ అయ్యడం బిగ్ బాస్ షోలో మీ మూవీ కూడా అంత హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఆల్ టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. అంజన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఒక డైరెక్టర్ కోసం హీరో కోసం సినిమాలు తీశారు. లాస్ట్ టైము శ్రీనివాసరెడ్డి గారని ఒక డైరెక్టర్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా పూనుకున్నారు. ఆయన డమరకం లాంటి హిట్స్ కొట్టారు. ఓకే. నెక్స్ట్ ఆ కోవలోకి మన స్మరణ్ వచ్చేలా ఉన్నారు. స్మరణ్ కంగ్రాచులేషన్స్. లవ్ రెడ్డి కొత్తదనంగా ఉంది. ఈ ట్రైలర్ టీజర్ చూస్తే చాలా బాగుంది. కర్ణాటక ఆంధ్ర బార్డర్లో జరిగే లవ్ స్టోరీ అని చెప్పారు. అక్కడ వెరైటీగా ఉంటుందా లవ్ స్టోరీ ఏమన్నా? సార్ లవ్ అనేది ఎక్కడైనా ఆల్మోస్ట్ సిమిలరే ఉంటుంది. బట్ ఈ స్టోరీ మేము ఎంచుకున్న పాయింట్ ఏదైతే అది చాలా కొత్తగా ఉంటుంది సార్. అండ్ అదే ఒకటే మేజర్ టేక్ ఓవర్ ఏంటంటే ఈ సినిమా చూసేటప్పుడు ఒక అంటే ఇప్పుడు ఏం ట్రెండ్ ఏం జరుగుతుంది సార్ అంటే లైక్ లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు అలాంటి వాటికే థియేటర్కి రావాలి. ఏంది మనకి చూద్దాంలేండి ఓటీటీలోనే ఉంటాయి కదా. సో ఈ ఒక మైండ్ సెట్లో ఒక బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ సినిమాస్ అనేది ఓటీటీకి పరిమితం అయిపోతున్నాయండి. బట్ అది థియేటర్లో చూస్తేనే చాలా మనకు తిరుచిత్రామలో మనకు తిరుగు అని ఒక సినిమా వచ్చింది. దానిలో ఓవర్ ద టాప్ ఫైట్స్ ఏముండవు, ఓవర్ ద టాప్ యాక్షన్స్ ఏముండవు, లార్జర్ దాన్ లైఫ్ ఇదేం కాదు, ఒక బ్యూటిఫుల్ ఎమోషన్స్. సో అది చెప్పగలిగితే మనం ఖచ్చితంగా సినిమా బాగుంటుంది, అది థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారనేది మా సినిమా అలాంటి ఒక కోవకు చేరుతుంది సార్. ఒక 35 రీసెంట్గా వచ్చిన ఒక 35 కావచ్చు, మొన్న వచ్చిన సత్యం సుందరం కావచ్చు, దానిలో ఎలాంటి చిన్న వల్గారిటీ ఉండదు, ఏముండదు, ఓవర్ ద టాప్ సీక్వెన్సెస్ ఏముండవు. ఒక బ్యూటిఫుల్ అది ఒక వేరే డ్రామా అయితే మాది ఒక ప్యూర్ లవ్ స్టోరీ. చాలా హానెస్టీగా చాలా జెన్యున్గా తీసాము. సినిమా ఒక ఆడియన్స్ సినిమా థియేటర్కి వచ్చి కూర్చుంటే వేరే వరల్డ్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు సార్. వేరే వరల్డ్ అంటే ఏంటి, ఆ రీజను అక్కడ వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ ఆప్యాయతలు ఏంటి, వాళ్ళు ఏంటి, వాళ్ళ వేషధారణ ఏంటి, లేదా వాళ్ళు ఎలా మాట్లాడతారు. సో డెఫినెట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. దిస్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. ప్రొడ్యూసర్ గారు మీరు అనుకున్నంత బడ్జెట్ ఎంత అయింది? మీరు అనుకున్నంత అయిందా లేకపోతే బడ్జెట్ అంటే మేము క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వరాదని ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5 మంది కలిసాం. ఎప్పుడు కానీ మాకు పేరుతో సంబంధం లేదు. హీరో అండ్ డైరెక్టర్ మంచి అవుట్పుట్తో బయటికి రావాలని ఎంతైనా కానీ అని మేము వెనకాల ఉండి చేసాం సినిమా. అంటే యాక్చువల్గా చెప్పాలంటే బడ్జెట్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇందులో మీ భార్య మీ వైఫ్ కూడా ప్రొడ్యూసర్ అంట కదా? ఆయన తన యాక్టర్, నేను ప్రొడ్యూసర్. అదే అంటే మీరిద్దరు ఉన్నట్టే. మీరు ప్రొడ్యూసర్ అని తెలిసిన తర్వాత ఆమె ఎలా షాక్ అయ్యారు? బాగా గొడవలు జరిగాయి. ఎందుకు నాకు అసలు చెప్పలేదు. నేను యాక్చువల్లీ స్మరణ్ అడిగాను, స్మరణ్ మా ఆయన ఏమన్నా మనీ వేశారా, ఎందుకు మా ఆయన ఎక్కువ తిరుగుతున్నారు మీతో అని నేను అడుగుతున్నాను. అవునా నాకు తెలీదు, ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది, హలో తప్పిపోయారు. తర్వాత నెక్స్ట్ మా నాన్నని అడిగాను, ఐ మీన్ హీరోని అడిగితే హీరో ఏమన్నా వేశారా ఇట్లా మదన్ ఏమన్నా నాకు తెలీదు, కానీ 24 hours నీతోనే ఉంటున్నాడు, నైట్ కూడా ఇంటికి రావట్లేదు అని నేను అడిగాను. అడిగితే అవునా ఏమో జో నాకు తెలియదు, ఆయన అలానే అన్నారు. ఇంకొక అతను ఉన్నారు మేనేజ్మెంట్, ఒక అతను ఉన్నారు రవీంద్ర అని, ఆయన రాలేదు. ఆయనని అడిగాను, రవి ఏమన్నా వేశారా మా ఆయన మనీ అని. అమ్మ నాకు అస్సలు తెలీదు, నన్ను అస్సలు అడగొద్దు, అందరూ ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారని అనిపిస్తుంది, కానీ వెయ్యలేదు అనే నమ్మకంతోనే ఉన్నాను. తర్వాత తెలిసింది, ఈవెన్ మా అత్త మా మామ వాళ్ళు కూడా అడిగారు, ఏమ్మా ఎక్కువ అబ్బాయి వెళ్తూ ఉన్నాడు ఏమన్నా మనీ వేశారా అని అడిగారు. అయ్యో మా బాబు మీద ఒట్టు అస్సలు వేయలేదని చెప్పాను, ఎందుకంటే అప్పుడు నాకు తెలియదండి, నాకు నిజంగా తెలియదు. సో అందుకనే లేదని చెప్పాను. తెలిసిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాలా, ఈయననేమనాలా అంటే నీకు నాకంటే వాళ్ళే ఎక్కువ ఇష్టం, సో అందుకనే నువ్వు నాకు కూడా చెప్పలేదు అని చాలా గొడవలు అయితే జరిగాయి. కాదు మరి ఇంట్లోంచి ఏమేమి పట్టబోయి పెట్టారు బయట? అదా అండి,
మేము 5 మంది ఉన్నాం. చాలా నాని వాళ్ళ సిస్టర్, మళ్ళీ నాని వాళ్ళ కజిన్ ప్రభంజన్ అని ఫ్రెండ్, నవీన్, బాబు అని అతను యుఎస్ ఫ్రెండ్, మళ్ళీ నాగరాజ్, ఇలా 5 మంది ఉన్నాం. మళ్ళీ వాళ్ళ అత్త ఫ్యామిలీ సునందారెడ్డి, అందరూ కలిసే చేసాం. నేను ఒక్కడేం కాదు, అందరూ కలిసి. అంటే ఫస్ట్ నుంచి నేను ప్రభంజన్ ఫస్ట్ ఇనిషియేటివ్గా స్టార్ట్ చేసాం. తర్వాత ఏడపోయిందండి. అంటే మేమేమో పెద్ద ప్రొడ్యూసర్లు మనీ ఉన్న వాళ్ళం కాదు, ఫ్రెండ్స్ అంతే, కజిన్స్. సో రిక్వైర్మెంట్ ఎంత ఉన్నా వదలకుండా పెద్ద సినిమా చేయాలని పెద్ద సినిమా చేసాం. అందుకని మైత్రి వాళ్ళు ముందరికి వచ్చారు. ఆయన అన్నారు ఓటీటీ అని. మేము అస్సలు కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కానీ ఓన్గా అన్న రిలీజ్ చేయాలని ధైర్యంతోనే ఉన్నాం. ఆ టైంలో మైత్రి వాళ్ళు వచ్చారు అంతే. ఇప్పుడు ఎన్ని థియేటర్లో రిలీజ్ అయిపోతుంది మైత్రి వాళ్ళు? సార్ దగ్గర ఒక 200 ఉండొచ్చు సార్. 200 యా, ఓవరాల్ ఏపీ అండ్ తెలంగాణ ఒక 150 to 200 ప్రాబబ్లీ. ఇంకా మనకి అంత ఎక్కడెక్కడ ఏంటి అని తెలీదు. సో డిస్కషన్ జరుగుతున్నాయి సార్. మంచి రిలీజ్ ఉంటుంది. ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ అయినా లేకపోతే మొత్తం వాళ్ళకి ఇచ్చేసారు? సార్ డిస్ట్రిబ్యూషన్ సార్. డిస్ట్రిబ్యూషన్ అంటే అది కూడా కొత్త వాళ్ళు ఎందుకు చేయాలి సార్? చాలా నచ్చి సినిమా. ఆయన వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు శశి గారు. ఆయన మాకు ఇప్పుడు ఒక బ్యాక్ బోన్లా నించున్నారండి. సో ఆయనకి సినిమా చాలా బాగా నచ్చి, సో ఆయనే వేరే వాళ్ళకు కూడా అదే కన్నడలో ఒక పెద్ద బ్యానర్ యాడ్ అవుతుంది సార్, ఆయనే సజెస్ట్ చేశారు. అక్కడికి వెళ్ళండి, వాళ్ళు కూడా సినిమా చూశారు, చాలా బాగా నచ్చింది. ఇంకా అది ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి చెప్తలేదు, బట్ దట్ విల్ బి అ వెరీ గుడ్ బూస్ట్ అగైన్ ఫర్ అస్. ఒక హీరోగా మీకు ఏ హీరో అంటే బాగా ఇన్స్పైర్గా ఫీల్ అవుతారు? సార్ నాకు చరణ్ అంటే చాలా ఇష్టం సార్. రామ్ చరణ్. గేమ్ చేంజర్ నిన్న సాంగ్ వచ్చింది కదా, చూసారా? దుమ్ము దులిపేశారు సార్. దుమ్ము మామూలుగా లేదు. నాకు డార్లింగ్ ప్రభాస్ అన్న కూడా పిచ్చి సార్. ఎందుకు ఇద్దరంటే ఎందుకు బాగా అంతా అంటే అంటే వాళ్ళ కండక్ట్ చాలా ఇష్టం సార్ నాకు. బయట జనాలు వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళు చాలా సౌమ్యంగా ఉండడం కావచ్చు, అది చాలా బాగా నచ్చుతుంది. అట్ ది సేమ్ టైం అదే సినిమాలోనే కాదు, వాళ్ళు బయట ఏదైతే చేస్తున్నారో, సో ఐ రియలీ లైక్ దట్. ఏ హీరోని అడిగినా ఎక్కువ ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇంట్రెస్ట్, ఆయన ఇన్స్పైర్ అవుతుంటారు, ఆయన మేనేజర్ని కూడా ఎక్కువ ఫాలో అవుతుంటారు. అందుకని నేను అడిగాను, మీరు కూడా పవన్ గారి ఫ్యానా ఏమన్నా? లేదా అనేసి. సార్ మా ప్రొడ్యూసరు పిచ్చి ఫ్యాన్ సార్, మీరు ఆయన అడగాలి క్వశ్చన్. ఎందుకండి పవన్ గారు అంటే మీకు ఎందుకు అంత పిచ్చి? ఖుషీ సినిమా నుంచి ఫ్యాన్స్. ఖుషీ సినిమా అంటే నేను 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు అంటే లవ్ అలా ఉంటుంది, అలా యాక్ట్ మేనరిజం, ఆ మేనరిజంకి ఫ్యాన్ ఆయన. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ కదా, నెక్స్ట్ ఏమన్నా మెగా హీరోలు డైరెక్ట్ ప్రొడ్యూసర్ చేసే అవకాశం చేస్తారా? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అయ్యో పేరు పడితే చాలు. పవన్ కళ్యాణ్ ఉన్నదంతా అమ్మేసుకునైనా చేసేద్దాం సార్. జ్యోతి గారు, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ గారి భార్య, ఎవరైనా మంచి కలెక్టర్ రోల్ అని, ఇన్స్పెక్టర్ రోల్ అని వేస్తారు. మీరు ఈ సినిమాలో కామెడీ రోల్ వేయడానికి కారణం ఏంటి? కామెడీ రోల్ అంటే యాక్చువల్లీ ఆ మూవీకి కామెడీ కావాలి. ఓకే, సో ఆ కామెడీ మా స్మరణ్కి నాలో నచ్చింది. సో అది నువ్వే చెయ్యగలవు అని ఆయన చెప్పారు. సో అలా. జ్యోతి గారు, మీకు యాక్టింగ్ ముందే వచ్చా ఈ సినిమాలోనే? సార్ నిజంగా నాకు యాక్టింగ్ రాదు, ప్రామిస్గా నాకు యాక్టింగ్. వాళ్ళందరూ ఓవర్ యాక్షన్ చూసి మీరు యాక్టింగ్ నేర్చుకున్నారు? ఎగ్జాక్ట్లీ. ఎస్పెషల్లీ నాకు సుమా గారు అంటే చాలా ఇష్టం. యాంకర్ సుమా గారు ఉన్నారు కదా, ఆమె ఏవన్నా రానివ్వండి, ఆమెను చూస్తూ నాకు ఇలాంటి ఛాన్స్ వస్తే బాగుండేది అని యాంకర్గా అనుకున్నాను, కానీ ఇలా కామిక్ రోల్లో వస్తానని అనుకోలేదు సార్. ఓకే, సూపర్ బండి. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్స్ సార్ అందరికీ. 18 అక్టోబర్ స్మరణ్ గారు, ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ ఏదో ట్విస్ట్ ఉండబోతుందని మీ టీం గట్టిగా చెప్తున్నారు మీ టీం. సో దాన్ని ఎలా డిజైన్ చేశారు? ఒక సినిమా నుంచి ఇలాంటి సినిమాలకి బయటకు వచ్చేటప్పుడు ఒక ఫీల్తో వెళ్ళాలి. సో ఎలా డిజైన్ చేశారు? కొత్తగా ఉండబోతుంది ఆ క్లైమాక్స్? 100% కొత్తగా కాదు, గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది అంతే, ఇంకా మామూలుగా లేదు. థ్యాంక్స్ అండి. అక్టోబర్ 18th సినిమా రిలీజ్ అవుతుంది సార్. మాకు చాలా షార్ట్ టైంలో వస్తున్నాం, మళ్ళీ కలుస్తూ ఉంటాము. సో ప్లీజ్ సపోర్ట్ అస్. మీడియా వాళ్ళు మీ సపోర్ట్ మాకు కావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ టు మీడియా. సో లవ్ రెడ్డి సినిమా October 8 థియేటర్స్లోకి రాబోతుంది. అందరూ తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. దిస్ ఈజ్ యాంకర్ కేసీ. థ్యాంక్ యూ.